క్రీస్తునందు ప్రియమైన సోదర సోదరీమణులరా, ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క శిలువ మరణం అనేటువంటి దీనికి సంబంధించినటువంటి భాగంలో యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి 7 మాటలను గూర్చి అనేకసార్లు మనం వింటూ ఉన్నాం. యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి మాటల కంటే కూడా ఆయన మరణంతో మానవాళి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ముడిపెట్టబడి నిర్ణయించబడిందో దానిని మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. యేసు ప్రభువారి యొక్క శిలువ మరణం విషయమై చాలామంది చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అది మొదటి శతాబ్దం నుంచి కూడా క్రీస్తు శిలువను గూర్చినటువంటి వార్త అనేకులకు వెరితనంగా కనిపించింది. అలాగే లోకంలో ఇప్పటికీ కూడా చాలామందికి క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం అంటే చాలా చులకన భావంతో యేసు ప్రభువారిని కూడా చేతగాని వ్యక్తిగా చిత్రీకరించి మాట్లాడుతున్న సందర్భాలు మీకు తెలుసు. అంత మాత్రమే కాదు, నశించుచున్న వారి విషయమై శిలువను గూర్చిన వార్త వెరితనంగా కనపడుతున్నటువంటి మాట ఎంత వాస్తవమో, అదేవిధంగా నిజంగానే రక్షించబడేటువంటి వ్యక్తి కొరకు అది దేవుని శక్తి అని లేఖనాలు తెలియచేశాయి. నిజంగానే నశించుచున్న వ్యక్తిలో దేవుని శక్తిగానే అది పనిచేస్తుందా అనే విషయాన్ని నిజంగా ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. శిలువను గూర్చిన వార్త రక్షించబడే వ్యక్తికి దేవుని యొక్క శక్తి. నిజంగా అది మనకు దేవుని శక్తిగానే ఉందా? రక్షించబడ్డామని, రక్షించబడుతున్నామని, రక్షించబడి ఉన్నామని చెప్పుకునేటువంటి మనకి నిజంగానే దేవుని శక్తేనా? దానిని చాలా సీరియస్గా ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి. లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి, నశించిపోయే వ్యక్తి కొరకు యేసు ప్రభువు వారి యొక్క శిలువ మరణం ఏ విధంగా వెర్రితనంగా కనబడుతుందో, అలాగే నేటి క్రైస్తవ్యానికి కూడా వెర్రితనంగా కనిపించడం లేదనగలరా? పోనీ మన జీవితంలో అది ఎంతవరకు శక్తివంతంగా పనిచేస్తుందని ఒక్కసారి మీరు ఆలోచించండి, మీకు తెలుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం మన జీవితాల్లో ఆ సందేశము శక్తివంతముగా పనిచేస్తూ ఉన్నట్లయితే మీరు ఈ లోకం కొరకు బ్రతకలేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపినటువంటి ఆయన బలాతిశయం, దేవుని యొక్క బలం క్రీస్తును మృతుల్లో నుంచి లేపి ఉన్నట్లయితే మీ శరీరాలను కూడా పాపంలో నుంచి, లోకంలో నుంచి విమోచించిందై ఉంటుంది. పాపంలోనే మన శరీరాలు, లోకంలోనే మన బ్రతుకులు కొనసాగుతూ ఉండగా యేసుక్రీస్తు వారి యొక్క మరణమును గూర్చినటువంటి శక్తి, క్రీస్తును మృతుల్లోంచి లేపిన శక్తి నన్ను కూడా నూతన జీవమునిచ్చి బాప్తిస్మములో నన్ను లేపింది అని అనుకుంటే మీరు లోకంలో ఎలా జీవించగలరు? జీవించలేరు. కాబట్టి దేవుని యొక్క శక్తి దేవుని రాజ్యమునకు సంబంధించింది. నిన్ను దేవుని రాజ్యములో జీవింపచేసేది. నేను సూటిగా చెప్పదలిచిన విషయం ఏమంటే, నశించిపోయేటువంటి వారిలో శిలువను గూర్చిన వార్త వెరితనంగా కనబడ్డట్టుగానే క్రైస్తవ్యంలో అనేక మంది జీవితాలలో దాదాపుగా 80% మంది క్రైస్తవులలో క్రీస్తు మరణమును గూర్చిన, శిలువను గూర్చిన వార్త నేటికి వెరితనంగానే ఉంది అనే విషయాన్ని గట్టిగా చెప్పగలను.
అదేదో యేసుప్రభు వారిని గూర్చినటువంటి వార్త కేవలం అది గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకోవటానికి ఉద్దేశించబడింది అయినట్టు సంవత్సరానికి ఒకసారి పండుగ ఆచరిస్తున్నారు. వాస్తవానికి క్రీస్తు మరణాన్ని నిత్యము జ్ఞాపకం చేయడం కొరకు దేవుడు ఉద్దేశించాడు. అపోస్తుల బోధలో సంఘానికి ఇచ్చినటువంటి హెచ్చరిక మరియు ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన రాజ్యమునకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు ఈ రొట్టెను తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. రొట్టెను తిన్నప్పుడల్లా ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే కష్టం కాబట్టి సంవత్సరానికి ఒకసారి రొట్టె తిందాంలే అనుకునేటువంటి వ్యవస్థ కూడా ఉంది. సంవత్సరానికి ఒకసారి పసకా పండుగ ఆచరించే క్రైస్తవులు కూడా ఉన్నారు. సో అప్పుడే క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటారు పసకా బలిగా. నెలకొకసారి ప్రభు బలలో పాలు పొందేటువంటి వ్యవస్థ అంతా కూడా వాళ్ళు కూడా నెలకొకసారే ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటారన్నమాట. మీరు ప్రభువుని జ్ఞాపకం చేసుకో ఉద్దేశించదలంచితే ఖచ్చితంగా ఆయన రొట్టెలో ఆయన ద్రాక్షరసంలో పాలు పొందాలని చెప్పినప్పుడు అది నిజమైన క్రైస్తవ్యం. ప్రతి ఆదివారమున ఒకవేళ ప్రభువు యొక్క మరణమును సమాధి పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే అట్టి సమాజము సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే పాటించవలసిన అవసరం ఉండదు. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్తున్న భాష. నిత్యము జ్ఞాపకం చేసుకోవలసిన కార్యము నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి పరిమితం చేసినటువంటి కార్యములు క్రైస్తవ్యంలో క్రీస్తుని సిలువను గూర్చిన వార్త వారి జీవితంలో వెర్రితనమే. ఏది ఏమైనా ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క సిలువ మరణమును గూర్చి లోకం ఆలోచించిన దానికంటే ఎక్కువైనటువంటి జ్ఞానముతో మనము ఉండాలి ఖచ్చితంగా. ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం అనేటువంటిది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అంటే అప్పటికప్పుడు జరిగింది కాదు, అప్పటికప్పుడు నిర్ణయించబడింది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి సంబంధించి అది జగదుత్పత్తికి ముందుగానే దేవుడు నిర్ణయించినట్టుగా మనం చదవగలం. పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 18 నుంచి 20వ వచనం వరకు ఉన్న సంగతులను మనం చదువుతున్నప్పుడు అక్కడ ఇలా రాయబడింది: పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడితిరి అని మీరు ఎరుగరా? ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మిమ్మల్ని విడిపించడం కొరకు ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను అని ఉంది. అంటే సర్వశక్తిమంతుడును సర్వాధికారి అయినటువంటి దేవాది దేవునికి సంబంధించినంత మట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ముందుగానే తీర్మానించటమైంది, నిర్ణయించటమైనది. అది అప్పటికప్పుడు జరిగిన కార్యము కాదు. ఈ లోకం పుట్టకముందే నిర్ణయించబడిన ఈ కార్యమును అదేదో అనుకోకుండా జరిగినట్టుగా భావిస్తున్నారు. వాస్తవానికి యేసుప్రభు వారి యొక్క శిలువ మరణమును గూర్చి, ఆయన సిలువేసినటువంటి ప్రజలను గూర్చి మీరేమనుకుంటారు? యేసుప్రభు వారి శిలువ మరణాన్ని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించి ఉన్నట్లయితే ఆయన సిలువేసిన వారిని గూర్చి మీరేమని భావిస్తున్నారు? వాళ్ళు మంచోళ్ళనా చెడ్డోళ్ళనా? దేవుడు నిర్ణయించినదే కదా జరిగింది. అలాంటప్పుడు ఆయన సిలువేసినటువంటి యూదుల్ని కానీ ఆనాటి రోమా సైన్యాన్ని కానీ మీరు వారి మీద నిందేస్తారా వీళ్ళని చంపేశారని? ఇప్పుడు వాళ్ళు చేసిన పని మంచి పని అంటారా చెడ్డ పని అంటారా? మంచి పని చేశారా చెడ్డ పని చేశారా వాళ్ళు అంటున్నా? మీకు అర్థం కాలేదా? యేసుప్రభు వారి యొక్క శిలువ మరణం దేవుడే నిర్ణయించాడు అని గ్రంథంలో చదువుకున్నప్పుడు ఆయన సిలువేసినటువంటి జనాంగం చేసిన పని మంచి పనా చెడ్డ పనా? అలాంటప్పుడు యూదులు నిందించవచ్చునా? అలాంటి వాళ్ళు యూదులు తప్పులు చేశారని చెప్పవచ్చునా?
అలాంటప్పుడు మీ ఇల్లు మీకు విడువబడింది, మీరు నశించిపోతారు, మీ నాశనం తుదమట్టుకు వచ్చును అని దేవుడు వారి కోసం కూడా చెప్పాడే. మరి దీనికోసం ఏమంటారు? ఇక్కడ నేను ఈ విషయాన్ని చెప్పడానికి నేను నిలబడలేదు, కానీ ఏం చెప్తున్నానంటే ప్రభువైన క్రీస్తు వారి యొక్క శిలువ మరణము పూర్తిగా ఆత్మ సంబంధమైన కోణంలో చూడవలసి ఉంటుంది అని చెప్తున్నాను. భౌతికమైన నేత్రాలకి, భౌతికంగా ఆలోచించే ప్రతి వ్యక్తికి యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణము అపార్థం చేయబడుతుంది. అపార్థమే అవుతుంది, అర్థం అవడం కంటే ప్రశ్నార్థకంగా ఉంటుంది. యేసు ప్రభు వారిని వారు సిలువేసినటువంటి యూదులు చేసిన పని మంచి పని కాదు, చెడ్డ పనే, అది దోషభరితమైందే. వారు దేవుని చిత్తాన్ని ఎరిగి చేసిన కార్యం కాదది. దేవుని భవిష్యత్ జ్ఞానం తెలుసుకొని చేసిన పని కాదది. వారు అసూయతోనో, మత్సరంతోనో, ద్వేషంతోనో, పగతోనో యేసుప్రభు వారిని అంతమొందించాలనుకున్నారు. వారు మత సంబంధమైన ఆచారాలకు భంగం కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో మాత్రమే యేసుప్రభు వారిని వారు సిలువకు అప్పగించారు. పైగా యేసుప్రభు వారిని వారు సిలువకు అప్పగించడానికి కలిగిన కారణము అది మా విమోచన కొరకై అని భావించలేదు. వాళ్ళు ఎందుకు ఉద్దేశించారంటే యేసుప్రభు వారిని ఒక నేరస్తుడుగా చూపించారు. అది అక్కడ జరిగిన నేరం. మీ జ్ఞాపకం ఉంది కదా, యేసు ప్రభు వారిని ఆనాటి యూదులు ఆయన మీద వేసిన 3 నేరాలు ఉన్నాయి. ఎవరు గుర్తుంది? యేసు ప్రభు వారిని 3 విధాలుగా నేరస్తునిగా చూపించాలనుకున్నారు నేటి లోక ప్రభుత్వానికి. ఏ విషయాల్లో? ఒకటి, కైసరుకు పన్నియవద్దు అని చెప్తున్నాడు అని. రెండవది, మా ప్రజలను ప్రభుత్వంపై తిరగబడ ప్రేరేపిస్తున్నాడు అని. మూడవది, తానే ఒక రాజునని చెప్పుకుంటున్నాడు అని. ఈ 3 కారణాల చేత యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించారు. అలా కాకపోతే రోమీయులు యేసు ప్రభు వారిని సిలువేయరు. సిలువ వేసేటువంటి కార్యక్రమం మీద అవగాహన ఉంది కదా. సిలువ వేసేటువంటి ఆ చట్టం అది రోమా ప్రభుత్వం యొక్క అధికారికమైనటువంటి చట్టం కాదు. సిలువ మరణం అనేది నేరస్తునికి విధించేటువంటి శిక్ష. రోమా ప్రభుత్వంలో ఏముంటుందంటే శిరచ్ఛేదనం ఉంటుంది. ప్రభుత్వం దృష్టిలో చట్ట ప్రకారంగా నేరస్తుడైతే అలాంటి వాడికి ఏం చేయాలి? శిరచ్ఛేదనం అంటే 2 నిమిషాల్లో మెడ మీద నుండి తలకాయ ఎగరగొట్టేస్తారు అంతే. గిలగిలు కొట్టుకో 2 నిమిషాలు చచ్చిపోతాడు. యూదుల చట్ట ప్రకారంగా నేరస్తులకి ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి శిక్ష ఏమిటనంటే రాళ్లతో కొట్టి చంపటం. మరి రోమా ప్రభుత్వానికి ఈ చట్టం ఏంటిది అని అంటే ఇది యాక్చువల్గా వీళ్ళది కాదు. అది అంతకుముందు ప్రపంచాన్ని పరిపాలన చేసిన అలెగ్జాండర్ యొక్క పరిపాలనలో ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తిగా అలెగ్జాండర్ కనిపిస్తాడు. కానీ అతని కాలంలో అతని యొక్క సైన్యం మీద, అతని రాజ్యం మీద తిరుగుబాటు చేసినటువంటి తూరీయులు కొందరు ఉన్నారు. కాబట్టి ఈ తూరీయులను ఏం చేశారంటే, నేను విధించేటువంటి ఈ శిక్ష నా మీద తిరుగుబాటు చేసే ప్రతి వ్యక్తికి నిత్యము జ్ఞాపకం ఉండాలి, ప్రతి దేశానికి ఇది తెలియాలని ఉద్దేశించి కొత్త రకమైనటువంటి శిక్షను కనుక్కున్నాడు. అది ఎలా ఉండాలంటే క్రూరంగా ఉండాలి. అసలు దాన్ని తలుచుకుంటేనే అప్పుడప్పుడు చెప్తుంటారు కదా, మీ మనసుకి కఠినమైనటువంటి నేరం చేసిన వాడిని ఏడ ఉరిదీయాలని చెప్తారు. బజారులో నడివీధిన స్తంభాలకి, కరెంటు తీగలకి ఉరి తీయాలి అని చెప్తుంటారు. ఎందుకంటే మరలా అలాంటి తప్పు చేసేవాడు ఏమవ్వాలి, ఇలాగ అయిపోతున్న నా బ్రతుకు అని దానికి భయపడి వాడు ఎప్పుడు కూడా తప్పు చేయకుండా ఉండాలని
కోరుకుంటుంటారు. కానీ అది చట్ట ప్రకారం కాదు కదా. అలాగా గ్రీకు దేశం ఏం చేసిందంటే, మా మీద తిరుగుబడితే ఏ దేశమైనా సరే తిరగబడటానికి వారి జీవితంలో భయపడిపోవాలా, భయపడిపోయేటట్టుగా ఉండాలి అని అంటే ఈ క్రూరమైనటువంటి మరణాన్ని నేరస్తుని మీదనే సెలవు పెట్టి, బరువైన సెలవు పెట్టి, దూరము మోయించి, ఆ తర్వాత ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయి 2 చేతులు బలంగా బయటికి చాపి కీళ్ళ మేకులు కొట్టేసి, అలాగే కాళ్ళకు మేకులు కొట్టేసి, అయితే ఆ శరీరం అంతా కూడా ఆ మేకుల మీద వేలాడదీయబడుతున్నప్పుడు అది చీలిపోయి బయటకు వచ్చేటువంటి కింద పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి 2 కాళ్ళ కింద ఒక చెక్క లాంటిది పెట్టి ఆ చెక్క మీద 2 కాళ్ళు ఉండేటట్టు చేసేసి అక్కడ మేకులు, బలమైన మేకులు ఆ చెక్కకు దిగ్గొట్టిన తర్వాత చేతులు కూడా పూర్తిగా మరి మేకుల మీద ఉండవు కదా, బొక్కలు పడి ఇక్కడ మేకులు కొట్టేసాయంటే మెల్లగా బయటికి వెళ్ళిపోయి కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి కూడా లైట్గా తాళ్ళుతో కట్టేసి చిలువ కొట్టేస్తే, అలాంటి దేహాన్ని ఎండలో పెడితే ఆ ఎండలో గాయమైన తర్వాత ఆ చేతులకి ఆ కాళ్ళకి కొట్టినటువంటి మేకులను బట్టి ఆ దేహం అంతా కూడా వాపు చేసి భయంకరమైనటువంటి నొప్పితో వాపు చేసి, ఆ నొప్పి తలకు తల కూడా భయంకరంగా, అప్పుడు చేతులు కాళ్ళు వాపు వచ్చిన ప్రతి చోట మరియు తల, ఈ 3 చోట్ల ఒకే విధమైనటువంటి నొప్పి కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మీకు తెలుసో లేదో, మీకు ఎక్కడైనా ఎండకు పనిచేసేటువంటి పరిస్థితుల్లో మీకు ఇనుప ముక్కతో దెబ్బ తగిలితే అక్కడ ఉంది, ఎండకు అలాగే మీరు ఉన్నారనుకోండి, అది ఖచ్చితంగా వాపు వచ్చేస్తుంది. తెలుసోదు మీకు, చేతికి ఇక్కడ ఎక్కడైనా దెబ్బ తగిలితే అది చెయ్యి ఇంతలా వాపు వచ్చేసి ఆ నొప్పి మీరు భరించలేనంతగా మారిపోద్ది. దాని ఎఫెక్టు తలకాయకు కూడా వస్తుంది అన్నమాట. ఇంత క్రూరంగా ఉంటుంది మరణం. ఆ తర్వాత ఒక రోజంతా అలా ఉంచేసి చీకటి వేళలో లేకపోతే మరుసటి రోజునో చూసిన తర్వాత చచ్చిపోయి ఉంటే సరే, లేదంటే మామూలుగా ఆ విధంగా శిక్షించిన వాడు అంత తొందరగా చచ్చిపోడు. శిరచ్ఛేదనం చేస్తే 2 నిమిషాల్లో చచ్చిపోతాడు, కానీ సిలువేయబడిన వ్యక్తి అంతా అలా చావడు. కాబట్టి ఇంత క్రూరమైనటువంటి మరణం. ఆ తర్వాత కూడా చచ్చిపోడు కాబట్టి ఆ తర్వాత 2 కాళ్ళు మోకాల్ని తెగొట్టేస్తే అప్పుడు దేహంలో ఉన్నదంతా కూడా రక్తం నీళ్ళు మొత్తం గారిపోతే మనిషి ప్రాణం పోతే అప్పుడు తీసుకొచ్చి వాళ్ళకి అప్పగిస్తారు, లేకపోతే ఏదో చేసేస్తారు. సో ఇది ఇంత క్రూరమైనటువంటి మరణం ఇది గ్రీకు సామ్రాజ్యం ప్రవేశపెట్టింది. అలాగే రోమా ప్రభుత్వం, వారి తర్వాత వచ్చిన రోమా ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, తమ రాజ్యం మీద తిరుగుబాటు చేసిన వ్యక్తులకి, లేక దేశద్రోహానికి పాల్పడిన వారికి, రాజద్రోహానికి పాల్పడిన వారికి, అలాగే వేరే దేశంలో ఓడించబడినటువంటి దేశం ఒక రాజ్యము ఇంకొక రాజ్యాన్ని జయించిన తర్వాత అక్కడ నుంచి బానిసలుగా పట్టుకొచ్చిన వారు వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తే, అలాగే వీరి రాజద్రోహానికి ఎవరైనా పాల్పడితే ఇలాంటి వారికి శిక్ష వేయాలి. ఇలాంటి శిక్షను యేసు ప్రభువుకు విధించమని ఆనాటి యూదులు కోరడం అన్యాయం. అది దేవుని దృష్టిలో మహాఘోరమైనటువంటి నేరం. అంటే వారి రక్షకుణ్ణి, వారి రాజుని, వారి మెస్సియని వాళ్ళు ఎంతగా అవమానించారు అని అంటే, ఒక బానిసగా, ఒక దేశద్రోహిగా, ఒక రాజద్రోహిగా, తిరుగుబాటు చేసేటువంటి వాడిగా చిత్రీకరించి, అన్యాయస్తునిగా చిత్రీకరించి, నేరస్తునిగా చిత్రీకరించి, ఎందుకంటే వీళ్ళు అనుకున్నటువంటి ఆ క్రూరమైనటువంటి శిలువ మరణం, సిలువేయండి అని అంటే అది చిన్న విషయం కాదు. వారి మనసులలో ఎంత క్రూరత్వాన్ని నింపితే, ఏమండి మీకు ఎవరి మీద అన్న కోపం ఉందనుకోండి, మీరు ఏం కోరుకుంటారు? మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా లేరా?
శత్రువులు ఉన్నారా లేరా? ఊకే ఊరు ఎగిరెగిరి పడుతుంటారు. మరి ఆడెంత ఈడెంత, ఆడ బతికెంత ఈడు బతికెంత, ఈడి జీవితం ఎంత ఆడి జీవితం ఎంత, ఒక్క దెబ్బ కొడితే తిరిగి అవుతుంది. మరి ఎరికి చూడు ఇట్లా మాట్లాడుతుంటే కోపం వచ్చేసి మనం అప్పుడప్పుడు. నిజంగా మీకు శత్రువులు ఉన్నట్లయితే ఆ శత్రువుని మీకు కత్తి ఇస్తే మీరు ఏం చేస్తారు? లేకపోతే మీరు ఏం కోరుకుంటారు? అలాంటి వానికి ఎలాంటి శిక్ష వేయాలని కోరుకుంటారు? మీకు ఎంత కోపం వచ్చినా సరే ఏం కోరుకుంటారంటే వాడిని చట్ట ప్రకారం శిక్షించాలా, వాడికి బుద్ధి రావాలని అని కోరుకుంటారు ఎవరైనా. కానీ వాడిని చంపేయాలని ఎప్పుడైనా కోరుకున్నారా? ఎవరినైనా మీ శత్రువులు ఎవరైనా చావాలని ఎప్పుడైనా కోరుకున్నారా? పోనీ వాడికి శిక్ష వేస్తే ఎలా ఉండాలంటే వాడు 10 ఏళ్ల పాటు అట్లా క్రూరంగా నశించి చచ్చిపోవాలనే కసి ఎప్పుడన్నా పెట్టుకున్నారు ఎవరి మీదనైనా? అట్లా పెట్టుకున్నారు ఎవరి మీదైనా? పెట్టుకోలేదు కదా. కానీ యేసు ప్రభు వారిని ఒక బానిసగా, తిరుగుబాటుదారిగా, రాజద్రోహిగా, సరే చంపేసేయండి అనేది వేరు, కానీ క్రూరంగా ఎట్లా ఉండాలంటే బానిసకు విధించే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉండాలనే క్రూరత్వాన్ని ప్రజల్లో నింపి, ఇప్పుడు చంపేయండి అనటం వేరు, సిలువేయండి అనటం వేరు. సిలువేయండి అని అంటే అది క్రూరాతి క్రూరంగా లోపల హృదయాన్ని క్రూరత్వంతో నింపుకున్నవాడే. అప్పుడప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది, కత్తితో 4 సార్లు 20 సార్లు ఇలా పొడుస్తున్న వీడియోలు చూసారు ఎప్పుడన్నా? రాళ్ళతో తలకా మీద కొడుతున్న వాడిని, కత్తితో పొడుస్తున్నటువంటి 3-4 సార్లు పొడుస్తున్నటువంటి వాడిని, వీడికి ఎంత కషి ఉందిరా బాబు, ఎంత కోపం ఉందిరా, వీడేం మనిషా మృగమా అని అనిపిస్తుంటుంది. అంతకన్నా భయంకరమైన క్రూరత్వం చేత నింపబడిన ఒక వ్యక్తిని సిలువేయండి అని చెప్తాడు. యేసు ప్రభు వారిపై అంత ద్వేషం వారు నింపుకోవటానికి ఆయన చేసిన నేరమేమి? ఆయన చేసిన తప్పు ఏంటి? వారి కొరకు వాళ్ళకి చేసిన ద్రోహం ఏమి? దేశానికి ద్రోహం చేయలేదు, రాజుకి ద్రోహం చేయలేదు. రాజుకి అర్థమైపోయింది. రాజు అయితే చాలా స్పష్టంగా చెప్పేశాడు ఆయన, ఇదిగో ఈ మనుషుడు నీతిమంతుడు, ఇతని యందు మరణమునకు తగిన హేతువేదియు లేదు, ఈయన పరిశుద్ధుడు అని చెప్పేసి నీతిమంతుడు అని తేల్చేశాడు. కానీ ఏ యూద జనము యొక్క రక్షణ కొరకు వచ్చాడో ఆయన తన స్వకీయులు యొద్దకు వచ్చాను అని చదువుతాం యోహాను సువార్త 1వ అధ్యాయంలో. రక్షణ యూదుల్లో నుండి కలుగును అని చదువుతాం. యేసుప్రభు వారి జన్మను గురించి మాట్లాడేటప్పుడు ఇలా చెప్తాడు, ఆయన వారి ఆ పాపముల నుండి ఆయనే రక్షించును, ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండే వస్తాడు. ఇట్లాంటి వచనాలను చూస్తుంటే అంత గొప్పగా వారి రక్షణ కొరకు పుట్టినటువంటి ఆయన్ని ఇంత క్రూరంగా చంపాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది? విచిత్రంగా ఉంది. అదే వాళ్ళు చేసినటువంటి నేరం. వారి మనసుల్లో నింపుకున్న క్రూరత్వం, పగ, ద్వేషం, అసూయ, వీటిని బట్టి వారు నేరస్తులుగా చిత్రీకరించబడతారు. ఏది ఏమైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించబడింది. దేవుడు తన చిత్తానుసారంగా దాన్ని జరగటానికి ఉద్దేశించి ఉన్నట్లయితే పరిస్థితులు ఎలా ఉండినో, కానీ యేసుప్రభు వారి శిలువ మరణం జరగాలి భూమి మీద. బహుశా యేసుప్రభు వారి యొక్క శిలువ మరణం కొరకే ఇంకా రోమా ప్రభుత్వంలో కూడా శిలువ మరణం అనేటువంటిది ఇంకా అమల్లో ఉందేమో తెలియదు. ఏది ఏమైనా యేసుప్రభు వారి యొక్క శిలువ మరణమును గూర్చి మనం ఆలోచన చేస్తున్నాం. పరమ తండ్రి జగదుత్పత్తికి ముందుగా నిర్ణయించాడు. అలాగే యేసుప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడినటువంటి ఈయనని మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించేశారు అన్నాడు. మీరు దుష్టుల చేత సిలువ వేయించి పంపించి యేసుక్రీస్తుని మీకు అప్పగించడం వెనకాల ఏముంది? దేవుని భవిష్యత్ జ్ఞానం ఉంది అన్నాడు. యేసుక్రీస్తుని మీ కొరకు పంపించడంలో, క్రీస్తుని మీ కొరకు మీకు అప్పగించడంలో దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం ఉంది.
యూదులందరూ తాము నీతిమంతులమని స్వనీతి చేత ఈడవబడుతూ పొగుడుపడుతూ ఉన్నటువంటి ఆ జనాంగానికి తాము పాపులే, వారు పాపం చేశారు అని, తమ అతిక్రమముల కొరకు క్రీస్తు చనిపోవలసి వచ్చిందనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఉద్దేశించాడు. వారికి తెలిసేటట్టుగా వారు యేసుప్రభు వారిపై అన్యాయమైన తీర్పులు తీర్చి, అన్యాయమైన నేరాలు మోపి, యేసుప్రభు వారి దుర్మార్గుడుగా, నేరస్తుడుగా చిత్రీకరించి, దుష్టుల చేత సిలువేయించి చంపటము వారి అతిక్రమం, వారి అవిధేయత, వారి తిరుగుబాటు, వారి పాపం. అది వారి పాపముల కొరకు, వారి అతిక్రమముల కొరకు క్రీస్తు చనిపోవలసి వచ్చింది. అట్టి అవినీతి, అట్టి దుర్నీతి సంబంధమైన కార్యక్రమాలు చేసిన వారికి దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పులో ఎటువంటి మరణం ఉందో ధర్మశాస్త్రాన్ని చదివితే తెలుస్తుంది. విచిత్రమైనటువంటి కార్యక్రమం ప్రభువైన క్రీస్తు వారి యొక్క శిలువ మరణం. అంచేతనే క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము దేవుని భవిష్యత్ జ్ఞానం అనుసరించింది. జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించబడింది. అంటే దీనిని బట్టి మనం ఆలోచన చేస్తుంటే మరొకసారి గుర్తుంచుకోండి, జగత్తుకు పునాది వేయక ముందు నిర్ణయించబడిన క్రీస్తు మరణం దేవుని భవిష్యత్ జ్ఞానం అనుసరించి లోకానికి అప్పగించబడినటువంటి క్రీస్తు అని చెబుతుంటే, ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు వారి యొక్క మరణం యాదృచ్ఛికమైందా? అంటే అప్పటికప్పుడు ఎవడో కక్షతో ద్వేషంతో చంపేయటానికి జరిగిందా? కాదు కదా. అది స్థిరమైనటువంటి పునాది మీదనే నిర్మితమైంది క్రీస్తు ప్రభు వారి యొక్క మరణం. మర్చిపోద్దండి. ప్రభువైన క్రీస్తు వారి శిలువ మరణానికి సంబంధించినటువంటి సరి అయినటువంటి గ్రహింపు క్రైస్తవుడికి ఉన్నట్లయితే, క్రైస్తవుడిపై జరుగుతున్న, నిజ క్రైస్తవంపై జరుగుతున్న దాడిని గూర్చి పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే క్రీస్తును ధరించుకున్నవాడు, క్రీస్తును ధరించుకున్నవాడు యేసు ప్రభు వారు పుట్టిననాటి నుంచి చనిపోయే వరకు ఏం జరిగిందనే సంగతి మీకు అర్థమైపోతే చాలు. క్రీస్తు పుట్టిన నాటి నుంచి ఆయన చంపాలనుకునే ఆలోచన దగ్గర నుంచి ఆయన సిలువేసేంత వరకు మీరు చూడండి, సేమ్ టు సేమ్ ఆయన శరీరము అనేటువంటి సంఘం, ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘం, ఆయన శరీరం అనే సంఘం భూమి మీద స్థాపించబడిన నాటి నుంచి దాని నిర్మూలన కొరకు జరిగిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. ఒక కోణంలో క్రీస్తు ప్రభు వారిని అంతమొందించాలనుకున్న అపవాది చేత కాలేదు. మరొక కోణంలో యేసు ప్రభు వారిని అంతమొందించడానికి ప్రయత్నం చేసింది. స్నేహపూర్వకంగా ఉండి అంతమొందించాలని ప్రయత్నం చేసింది. పలు రకాలుగా యేసు ప్రభు వారిని భౌతికంగా హింసించింది. చివరికి క్రూరంగా చంపేయించింది. ఇదే ఆయన శరీరమైన సంఘానికి కూడా జరుగుతుంది. సంఘమును, క్రైస్తవ్యాన్ని భూమి మీద వండుకునే నిర్మూలన చేయాలనే కక్ష, పగ, ద్వేషంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా క్రీస్తు ప్రభు యొక్క సంఘము నువ్వు పూర్తిగా నిర్మూలన చేసినప్పటికీ అది పునరుజ్జీవం పొందుతూనే ఉంటుంది. అంచేత క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము అద్భుతంగా స్థిరమైన నిర్ణయాల మీదనే నిర్మించబడింది అనేటువంటి విషయంతో పాటు ఇక్కడ మీకు చెప్పాలనుకున్న విషయాలు కొన్ని బలమైన కారణాలున్నాయి. వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది మీరు తెలుసుకోవాల్సింది, యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణము ప్రవచింపబడింది. నంబర్ 1 పాయింట్ ఏమిటంటే, యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం ఏమైంది? ప్రవచింపబడింది. మానవుడు దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోయేటువంటి పరిస్థితి, మానవుడు దేవుని నిర్ణయాల నుంచి తొలగిపోయేటువంటి పరిస్థితి ఎప్పుడైతే దేవుడు చూశాడో అప్పుడే ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క మరణము ఇప్పుడు అనాదిలో నిర్ణయించబడిందని అంటే ఏమై ఉండాలండి? భవిష్యత్తుని చూసి ఉండాలని కదా అర్థం.
ఇప్పుడు యేసుప్రభు వారి శిలువ మరణము ఎందెందుకు ఉద్దేశించబడిందో అనే సంగతి మనకు అర్థమవుతుంటే, మీకు తెలిసినటువంటి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి కదా. పాపమును విమోచించడానికి, అపవాది క్రియలను లయపరచడానికి, ఇలా కారణాలు చెప్తూ ఉంటారు కదా. వాస్తవమే, బైబిల్ ప్రకారంగా వాస్తవమైనటువంటి సంగతే. యేసుప్రభు వారి శిలువ మరణం జగత్తు పునాదికి ముందే నిర్ణయించబడి ఉంటే, జగత్తు పునాదికి ముందే ఇంకేం చూసుంటాడు దేవుడు? ఏం చూసుంటాడు మనుషుల్లో? మనుషుల భవిష్యత్తును ఎలా చూసుంటాడు ఆయన? క్రీస్తు మరణాన్ని ఉద్దేశించాడంటే ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనిషిని కడుగుతుందని అంటే, ఇప్పుడు ఏం చూసుంటాడు దేవుడు? ప్రతి మనిషి పాపం చేస్తాడనే దాన్ని కూడా దేవుడు ముందుగానే చూశాడు. గనుకనే వాడి పాప విమోచన కొరకు క్రీస్తు బలియాగము నిర్ణయించబడింది. అలా నిర్ణయించబడినటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము దేవుడు మరి ఎప్పుడు నిర్ణయించింది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా తెలియాలి మనుషులకి? అందుకని దేవుడు తన ప్రవక్తల ద్వారా యేసు ప్రభు వారి మరణాన్ని ఏం చేశాడు? ప్రవచింపజేశాడు. ఆయన మరణం ప్రవచింపబడింది, మర్చిపోకండి. క్రీస్తు ప్రభు వారి మరణం ఏమైంది? ప్రవచింపబడింది. మానవుడు ప్రారంభంలోనే పాపం చేసినటువంటి తొలి దినాన్నే పాపం చేసిన తొలి దినమునే ఏం ప్రకటించబడింది? మనుషుని పాపమునకు మరణము ఏ విధంగా ప్రకటించబడిందో, మనుషుని యొక్క విమోచన కొరకు కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క బలియాగము ప్రకటించబడింది. ఏ మనుషుణ్ణి నువ్వు చేతకాని వాడని భావించి వాడిని పాపములో పడేశావో, ఆ మనుషునిలో నుంచే వచ్చినటువంటి మనుషుడే నిన్ను ఏం చేస్తాడు? తల మీద కొడతాడని ప్రకటించాడు ఏదైనా తోటలో. ఆ తర్వాత ఆయన ఉద్దేశించినటువంటి కార్యక్రమాలన్నిటిని ఆయన ప్రవచింపజేశాడు. ఆయన మరణము ప్రవచించబడింది. జాగ్రత్తగా మీరు చూస్తే ఆయన జన్మకు సంబంధించి కానీ ఆయన మరణానికి సంబంధించి కానీ మీరు చూస్తున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుందో. యేసు ప్రభు వారి శిలువ మరణం ప్రవచించబడిందా లేదా అండి? మీరు కీర్తన గ్రంథం 22వ అధ్యాయం చదువుతారు, 22వ కీర్తన. అందులో ఉన్నటువంటి అనేక విషయాలు ఎవరికి సంబంధించినవి? ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి సంబంధించి 22వ కీర్తన ఏ ప్రవచనాలు మీకు గుర్తున్నాయి చెప్పగలరా? మీరు కొత్తలు గారు కదా, క్రైస్తవులే కాబట్టి యేసు ప్రభువు వారి యొక్క మరణానికి సంబంధించిన ప్రవచనాలు ఏ పుస్తకంలో ఉన్నాయి? పుస్తకం 66 పుస్తకాలు ఏదో పుస్తకం. కొత్త నిబంధన అయితే నెరవేర్చబడింది కాబట్టి మీరు కొత్త నిబంధనలు చూపిస్తే అది చెల్లుబాటు అవ్వదు. సో పాత నిబంధనలోని ప్రవచన గ్రంథం కాబట్టి పాత నిబంధనలో యేసు ప్రభు వారి మరణానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏ పుస్తకంలో ప్రవచించబడింది క్రీస్తు ప్రభు వారి మరణం? యెషయా గ్రంథం అధ్యాయం అని గుర్తుంటే చెప్పేసేయండి. 53వ అధ్యాయంలో యేసు ప్రభు వారి యొక్క మరణం అద్భుతంగా ప్రవచింపబడింది. ప్రవక్త అయిన యెషయా కంటే ముందుగానే ఉన్నటువంటి మరొక దైవజనుడు రాజుగారు ఉన్నారు, ఆయన దావీదు గారు. ఆయన కూడా కీర్తనలోనే, అది మీకు చెప్పాను, 22వ కీర్తనలో యేసు ప్రభు వారి మరణాన్ని గురించి ప్రవచించాడు. అది ఆయన జన్మకు సంబంధించింది. ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి సంబంధించింది. ఆయన మన అతిక్రమముల నిమిత్తమై నల్లగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మన రోగములను ఆయన భరించాడు, మన వ్యసనాలను ఆయన సహించాడు. ఎన్ని విషయాలు ఉన్నాయో, ఆయన ఎంత క్రూరమైన మరణం ఉందో అదంతా కూడా ప్రవచించబడింది. అంతేకాకుండా కీర్తనల గ్రంథంలో క్రీస్తు ప్రభు వారి శిలువ మరణం 22వ కీర్తనలో యేసు ప్రభు వారు శిలువలో పలికినటువంటి 7 మాటల గురించి మీ అందరికీ తెలుసు కదా. 7 మాటలు కూడా ప్రవచన సారాంశమే. యేసు ప్రభు వారు శిలువలో పలికిన ప్రతి మాట కూడా
ప్రవచించబడినవే, ఊరికనే పలికినవి కాదు, అవి గాలి మాటలు కాదు. ఆయన మరణం ప్రవచించబడింది, ఆయన శిలువ మీద పలికే మాటలు ప్రవచించబడ్డాయి, ఆయన వస్త్రాలు పంచుకుంటారని ప్రవచింపబడింది, ఆయనకు దాహం కొని దాహం అడిగితే చేదు చిరకని ఇస్తారన్నది కూడా ప్రవచింపబడింది. అవన్నీ చదివితే మరి రెఫరెన్స్ సమయం పోతుంది కనుక చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువు యొక్క రాకను ఆయన జన్మ గూర్చి ప్రవచించబడ్డట్టుగానే ఆయన మరణాన్ని గూర్చి కూడా ప్రవచించబడింది. ఇక్కడ దేవుని పిల్లలు తెలుసుకోవలసిన విషయం ఏమంటే, క్రీస్తు యొక్క శిలువ సందేశాన్ని వ్యతిరేకించేటువంటి ప్రపంచంలోని ఏ వ్యక్తి అయినా క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని గూర్చి, ఆయన జన్మకు సంబంధించిన ప్రవచనాలు, వాటి నెరవేర్పుల దగ్గర ఖచ్చితంగా తడబడాల్సిందే, ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే యేసు ప్రభు వారు ఊరకనే అందరిలాగా పుట్టినప్పుడు నువ్వు పుట్టతావో లేదన్న సంగతి ఎవరికి తెలుసు? అమ్మనాన్నకే తెలియదు, బిడ్డనో కొడుకు అన్న సంగతి తెలియదు. కానీ యేసు ప్రభు వారు పుట్టకముందే 1000 సంవత్సరాల క్రితం ప్రవచించబడింది. ఆయన మరణించకముందు నువ్వు ఏ విధంగా చనిపోతావో వాస్తవానికి నువ్వు మానను గూర్చి తెలీదు. ఏ విధమైన మరణం మన కోసం పొందింది? యాక్సిడెంటా, గుండెపోట, రోగమా? ఎవరికన్నా ఐడియా ఉందా? ఎవరు మరణాన్ని గూర్చైనా లేదా? కానీ యేసుప్రభు వారి మరణం ముందుగానే ప్రవచించబడింది. ప్రవచనాలు, వాటి నెరవేర్పులు అనేటువంటివి ప్రత్యేకించి బైబిల్కు మాత్రమే సొంతం. అందుకనే బైబిల్ దేవుని గ్రంథం అని రుజువు చేసేటువంటి ఒక అద్భుతమైన ఆధారములలో ఒకటి ప్రవచనాలు, నెరవేర్పులు అనేది. ఈ అద్భుతమైనటువంటి చరిత్ర లోకంలో ఏ మత గ్రంథానికి ఉండదు. ప్రవచనాలు నెరవేరు, ప్రత్యేకించి ఇది ఖచ్చితమైనటువంటి ఆధారాలు. యేసుప్రభు వారు పుట్టనే లేదు కాదు, యేసుప్రభు వారు పుట్టుక ప్రవచించబడింది, ఆయన జీవితం, ఆయన మరణం, పునరుత్థానం అన్నీ కూడా ప్రవచించబడ్డాయి. అందుకని ప్రవచించబడినటువంటి క్రీస్తు మరణం అనేటువంటి దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రియులారా. ఇక రెండవ విషయం ఏంటంటే, యేసుప్రభు వారి యొక్క మరణం ఒక నిర్దిష్టమైన పని కొరకు ఉద్దేశించబడింది. ఒక నిర్దిష్టమైన పని కొరకు అని అంటే ఒక ఖచ్చితమైనటువంటి పని కొరకు ఉద్దేశించబడింది. అది మీకు సరిగా అర్థం అవ్వాలి అని అంటే ఒకసారి గ్రంథాన్ని తెరిచి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. ఎవరి మరణము ద్వారా? యేసు ప్రభు వారి యొక్క మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. అది సంగతి. ఆయన శరీరాన్ని ధరించుకొని రక్తమాంసములు కలిగి ఉండటం వెనకాల ఉన్న 2 బలమైన కారణాల గురించి మాట్లాడాడు. ఏంటి ఆ 2 బలమైన కారణాలు అంటే, మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని అన్నాడు. మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపచేయుటకు అన్నాడు. చూడండి, అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క మరణంతో అపవాది యొక్క మరణం ఉంది, అపవాది యొక్క నాశనం ఉంది అన్నాడు. యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. అపవాది క్రియలను, మా అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనుక పాపం చేయి ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు వచ్చాడు దేవుని కుమారుడుగా? అపవాది క్రియలను లయపరచుటకు. అపవాదిని
తన మరణము ద్వారా నశింపు చేయుటకు. ఇందుకు అపవాది అంటే ఎవడు? అపవాది అంటే ఎవడు? ఎట్ట అర్థమయ్యాడు మీకు అపవాది అంటే? మీరేమైనా చేయగలరా వాడిని? అపవాదిని మీరేమైనా చేయగలరా? ఆడు మిమ్మల్ని చేయడమే కానీ మీరు అని చేసేది ఏముండదు. నిజమేనా? ఇందుకు అపవాది ఎవడనుకుంటున్నారు మీరు? మరి వారి క్రియలేంటి? అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడని ఎన్నిసార్లు చదువుతున్నారు కదా. మరి దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది ఇందుకోసమని మీరు అనుకుంటే అపవాది క్రియలు ఏమిటి అని అంటున్నా నేను. తెలియాల్సిన అవసరం లేదా? అపవాదిని మరణం ద్వారా నశింపు చేయుటకు అంటున్నాడు. ఎందుకు? ఆయన చనిపోతేనే కానీ వాడికి నాశనం ఉండదా? ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. ఇందుకు అపవాది అంటే ఎవరు అనుకుంటున్నారు? ప్రభువైన క్రీస్తు వారు వాని గురించి ఏమన్నాడు చెప్పగలరా? అపవాదిని గురించి యేసుప్రభు వారు ఏం చెప్పారు? వాని గురించి వాడికి ఇచ్చిన టైటిల్ ఏంటి? లోకాధికారి అని. అది ఎవడట? లోకాన్ని చేసింది ఎవరు? లోకమును దాని పరిపూర్ణతయు యెహోవావే. లోకమును దాని పరిపూర్ణ భూమియు అందున్న సమస్తం నాది అని ఆయన చెప్పాడు. కానీ ఇప్పుడు లోకమునకు అధికారి ఎవరయ్యారు? ఇంకో మాట, చిన్న ప్రశ్న వేస్తాను, చూద్దాం. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన అపవాది శోధన కొండ మీద శోధించేటప్పుడు, ఇదిగో ఈ లోకములో రాజ్యముల మహిమంతయు ఈ లోకాధికారం అంతయు నాకు అప్పగించబడింది అన్నాడు కదా. అన్నాడా? తెలుసా మా అందరికీ? సోదరులు తెలుసా? సరే, వాడికి అధికారం ఎవరిచ్చారు? ఉన్నది అదే ఇక్కడ. లోకంలో ఉన్న అధికారం అంతా నాకు అనుగ్రహించబడింది అని అంత ధైర్యంగా ప్రభు దగ్గర చెప్పగలిగాడు అపవాది అంటే, మరి వాడికి లోకాధికారం అంతా ఎవరిచ్చారు? దేవుడేమన్నా లోకం దాని పరిపూర్ణత నాది అని అన్నాడు. ఒకవేళ ఎవరో చెప్పేసేయండి, ఎవరిచ్చుంటారు? దేవుడిచ్చాడా? మరి ఎవరిచ్చారు? వాడికి వాడి తెచ్చుకున్నాడా? మరి వచ్చి మనుషులు ఇచ్చారా? ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏమయ్యా, దేవుడిచ్చాడా? దుష్టులు లోకం మీద లోకానంతని కలుగు చేసి తన కోసం కలుగు చేసుకొని, తన పిల్లల కోసం కలుగు చేసుకొని, తన పిల్లల మీద శత్రువైన అపవాదికి అధికారం ఇస్తాడా దేవుడు? పైగా ఆయనే వాడికి అధికారం ఇచ్చి, వాడిప్పుడు అధికారం నేను అధికారం వదిలిపెట్టినా అంటే వాడిని చావగొట్టి చంపేసి అధికారం లాక్కోటి. ఇదేమన్నా బాగుందా? ఏదో దొంగాటగా ఉంది కదా అంతనా. దేవుడి అధికారం నుంచి దేవుడి అధికారం లాగేయడమా? దేవుడు ఇవ్వలేదు అపవాదికి అధికారం. మనుషులే వాడికి అధికారమును కట్టబెట్టారు. మరి వాడికి ఇచ్చిన అధికారం మనుషులు ఎలా ఇచ్చారంటారు? అపవాదికి మనుషులు అధికారం మనుషులే ఇచ్చారు, అందులో అనుమానం లేదు. ఎలా ఇచ్చారు? వాడు ఏం చేసి ఉంటాడో చూద్దామా? ప్రకటన గ్రంథం ఒకటి గుర్తుపెట్టుకోండి, వాడు సామాన్యుడు కాడు, లోకాధికారి. 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. వాడుకున్న టైటిల్ చూడండి, 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, ఎంతమందిని? ఏ రాజ్యాన్ని? ఏ సిటీని? ఏ గ్రామాన్ని? ఏ కులస్తుల్ని? ఏ గ్రామాన్ని? ఏ సిటీ? ఏ జిల్లాని? ఏ సిటీని? ఏ దేశాన్ని? వాడు మోసం చేయని దేశం ఏదైనా ఉందా? అక్కడ రాయబడిన మాట చూడండి, వాడు సర్వలోకమును మోసపుచ్చుచు.
అది వాడి సంగాడి పని. వాడు సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు కలిగిన ఆది సర్పమైన మహాఘట సర్పం. అంటే ఎప్పటి నుంచి ఈ పని చేస్తున్నాడు మట్టిడు? ఆది సర్పం అని ఎందుకన్నాడు? అసలు వాడు ఇప్పుడు సర్పం కాదు వాడు. అర్థమైందా మీకు? అంటే వాడు ఫస్ట్ కుటుంబాన్ని మోసం చేసింది సర్పమును వాడుకొని. అందుకని ఆది సర్పాలన్నీ అపవాదం అనుకోమాకండి. వాడు వాడుకున్నటువంటి సర్పం అదంతే. ఆది సర్పం అంటే ప్రారంభం నుంచి వాడు చేసిన పని ఏమిటి అని అంట? మోసం చేయడం. ఇంకేంటంట? అపవాది అంటే అపవాదం మోపటం, నేరాలు మోపటం, నిందలు వేయటం. అది వాడు చేస్తుంది ప్రారంభం నుంచి. కనుకనే వాడు ఇంత పెద్ద లోకాన్నే మోసం చేసినోడు. వాడు ప్రారంభం నుంచి మోసం చేస్తూ వచ్చినటువంటి వాడు. పైగా వాడు యేసుప్రభువారు వచ్చే కాలం నాటికి లోకాధికారిగా చలామణిలో ఉన్నాడు. ఇప్పుడు ఇంత గొప్ప వాణ్ణి నాశనం చేయడం అంటే చిన్న పనా? లోకాన్నంతటిని కాపాడతావా, లోకాన్ని వదులుకుంటావా? ఒకటే. పెద్ద కొండ నీకు కావాలి, ఆ కొండకి చిన్న దారం కట్టేసి, పతంగి కట్టిన దారం కట్టేసి వచ్చేస్తుంది అని అంటే వస్తుందా, పోతుందా? లోకమునంతటిని పోగొట్టుకుంటావా, కాపాడుకుంటావా? ఇది యేసుప్రభు వారి ముందున్న సవాల్. చిన్న విషయం కాదు. ఒక నిర్దిష్టమైన పని అంటే ఎంతో గొప్పది, ప్రత్యేకమైనటువంటి పని కొరకు యేసుప్రభు వారు చావవలసి ఉంది. అది మీరు గ్రహించాలి. అపవాది యొక్క అధికారము ఎలా వచ్చింది అని అంటే, ప్రతి మనుషుణ్ణి మోసగించి ప్రతి మనుషుని దగ్గరికి వచ్చి వాడిని ప్రేరేపించి దేవుని మీద వాడికి ఏం చేస్తాడని వాడు వచ్చి దేవుని మీద అపవాదం వేస్తాడు. మొదటగా చేయగలిగింది ఏం చేశాడు చెప్పండి? సర్పం రూపంలో వచ్చేసి సర్పాన్ని వాడుకున్నాడు. చేసిన పని ఏంటి ఏమండి? బాగా ఆలోచించి చెప్పండి. అపవాది అవ్వమ్మ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడింది? పోనీ దేవుడు ఏం మాట్లాడాడు చెప్పండి. మీరు ఏదో ఒకటి చెప్పాలా. దయ్యం మాట్లాడిందన్నా చెప్పాలా, దేవుడు మాట్లాడిందన్నా చెప్పాలా. దేవుడు ఏం మాట్లాడాడు? నిశ్చయముగా నీవు ఈ చెట్టు ఫలమును తిన్న దినమున నిశ్చయముగా చచ్చేద్దావు. ఇప్పుడు అపవాది వచ్చి చావరు, మీరు చావరు తింటే ఆ ఒక్క మాటకి తినేస్తారు వీళ్ళు? తినగలరా? మరి ఏం చేశాడు? మీకు అర్థమైపోవాలి అంతే. ఏంటనంటే అసలు అపవాది మాట్లాడింది అవ్వమ్మతోనే, కానీ అక్కడ ఆమెతో మాట్లాడిన ప్రతి మాట వెనకాలన్న ఆ మాటల్లో దాగి ఉన్న రహస్యమంతా ఏమిటి అంటే దేవునిని నిందించటం. మీరు చదివి చూడండి ఒకసారి మరలా. మీరు చావరు, ఎందుకంటే మీరు వాటిని తిని దినమున మీ కళ్ళు తెరవబడినట్లు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని. ఇప్పుడు చెప్పండి, మీరు ఎట్లయిపోతారు వాడు చెప్పాడా? వాడు అలా చెప్పట్లా. ఏమంటున్నాడు? మీరు ఇలాగ అయిపోతారని ఎవరు తెలుసు, అందుకే ఏం చేస్తున్నాడు చూసావా? వాడి పని ఎంత బాగుందో. వాడు మీరు తినండి అని చెప్పాడా? వారి పిచ్చోడా, మీరు తింటే గొప్పోళ్ళు అయిపోతారని మీ దేవునికి తెలుసా? అంటే మీరు ఎదగడం, మీరు దేవుళ్ళు అయిపోవడం, మీరు గొప్పోళ్ళు అయిపోవడం ఎవరికి ఇష్టం లేదు. అసలు వీళ్ళని చేసింది ఎవరు? అసలు వీళ్ళ కోసం తోట వేసింది ఎవరు? వీళ్ళతో రోజు వచ్చి మాట్లాడుతుంది ఎవరు? అసలు ఆయన ఎంత మోసగాడో నీకు తెలుసా అని ఎంత చక్కగా మాట్లాడేసాడు చూడండి. నన్ను చెప్తున్నాను, అపవాది సందేశం లేదు అక్కడ. వాడు చెప్పింది మోసం చేస్తున్నాడు. వాడి క్రియ ప్రతి చోటకి, ప్రతి మనిషి దగ్గరికి వచ్చి వాడు చేస్తున్న పని ఇదే. అరే
ఇటు చేస్తే ఇటు బతకొద్దు అంటాడు, అటు బతకొద్దు అంటాడు, ఇటు చేయకూడదు అంటాడు, అలా చేయకూడదు అంటాడు, ఇలా చేయకూడదు అంటాడు. ఇలాట్టయితే ఎట బతుకుతాం? ఎవరి మాటలు ఇవన్నీ? దేవుడు నాకేం చేశాడు, నీకేం చేశాడు, నీకేమని చేసింటో చెప్పు. అదే బతికే కదా బతుకుతున్నావు. కాబట్టి దేవుడితో నీకు పనే లేదు. నీ పని నీకు తప్పదు, నీ కష్టం నీకు తప్పదు. ఈ ప్రేరణ అంత ఎవరిది? అసలు ఈ మాట మాట్లాడటానికి నువ్వు ఉన్నావంటేనే ఎవరి వలన ఉన్నావు? దేవుని వలనే కదా. ఇప్పుడు బ్రతుకునిచ్చిన ఈ దేవుణ్ణే నువ్వు కాదనుకొని ఆయన లేడు, ఆయన ఏమి చేయడు అంటున్నావని అంటే ఎవరి ప్రేరణ అయితే నీలో పుట్టించింది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనాన్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు, వాడి పద్ధతి అదే. యాక్చువల్గా యేసు అపోస్తుల బోధ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రజలందరినీ, ముఖ్యంగా దేవుని ప్రజలు అనుకునే వారిని మోసం చేసిన విధానం వేరు. మరొక మాట చెప్తాను మీకు. అపవాది దేవుని ప్రజలను మోసం చేస్తాడా, దేవుని ఎరగని వారు మోసం చేస్తాడా? ముందు ఆదాము హవ్వలు ఎవరు ప్రజలు? కాబట్టి అడు వచ్చింది ఎవరి దగ్గరికి? ఇప్పుడు ప్రజలు మోసం చేస్తే వాడి టార్గెట్ ఎవరు ఉంటారు? క్రైస్తవులే ఉంటారు అంతే. వాడి టార్గెట్ ఎవరు ఉంటారు? 100% క్రైస్తవులే. ఎవరు దేవుని జనమో వాళ్ళని మోసం చేయడం వాని పని. కానీ వాస్తవానికి భూమి మీద మనుషులందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలే. కానీ వాడు చేస్తున్న మోసం చూసారా? అందుకని నీ ఆనందాన్ని, నీ ఎదుగుదలని, నీ అమరత్వాన్ని దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. నువ్వు ఎదగడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని నాస్తికులు చూడండి, దేవుడు లేడు అంటూనే మళ్ళీ ఏమంటుంటారు తెలుసా? దేవుడు ఇట్లెందుకు చేయాలి, అట్లెందుకు చేయాలి అంటుంటారు. ఒరే లేనే లేడంటే మరి ఇట్లెందుకు చేయాలి, అట్లెందుకు అంటారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు లేడన్నోడు లేడన్నట్టుగా ఉండాలా? దేవుడు ఇట్లెందుకు చేయాలా? దేవుడు భూకంపాలు వస్తుంటే దేవుడు చూడడా? ఎవరు లేరన్నా మళ్ళీ ఎందుకు ఆ మాట నీకు? వాడి నోరు, వాడి జ్ఞానం వల్ల మాట్లాడిస్తుంది అంతేగాని వాస్తవానికి వాడి హృదయంలో నుంచి దేవుడు అనేటువంటి పదాన్ని వాడు తీసేయలేడు. ప్రియ సోదర సోదరీమణులారా, వాడు ప్రారంభం నుంచి జనాన్ని మోసం చేసినటువంటి విధానము, ఎంతసేపు వాడు చేసిన పని, వాడి క్రియలు ఏంటి అని అంటే పాపము చేయునట్లు. ఎందుకంటే దేవుని గూర్చి అపవాదికి తెలుసు దేవుడు న్యాయవంతుడని, దేవుడు సత్యవంతుడని, దేవుడు న్యాయము తప్పుడనేటువంటి సంగతి అపవాదికి బాగా తెలుసు. కాబట్టి మనుషులు తన కోసమే చేసుకున్నాడు, తన రూపంలో చేసుకున్నాడు. వాళ్ళు నిజంగా నిజాయితీగా బ్రతకగలరా? నిజంగా భక్తిగా ఉండగలరా? వాళ్ళు భక్తిని విడిస్తే, దేవుని విడిస్తే దేవుడే వాళ్ళని తన దగ్గరికి రానివ్వడు. ఖచ్చితంగా రానివ్వడు దేవుడు. ఏదైనా తోటలో పాపం చేశాడు, తన కోసమే, తన కుమారుడే కదా. పాపం చేస్తే క్షమించి లోపల ఉంచేసుకోవచ్చు కదా. ఉంచుకున్నాడా? ఉంచుకోడు. ఆ సంగతి అపవాదికి తెలుసు. అందుకనే అపవాది మనుషులతో ఆడేటువంటి ఆట ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ నువ్వు పాపం చేయి, తర్వాత నీ దేవుడు నిన్ని తన దగ్గర నుంచి ఎల్లగొట్టేస్తాడు అని చెప్తాడా? అరే ముందు అనుభవించరా, తర్వాత సంగతి తర్వాత. ముందు అనుభవించు అంతే. ఏం భవిష్యత్తు చూసి తింటుందంటారా అమ్మగారు ఆ పండుని? ఏం భవిష్యత్తు చూసి ఉంటుంది? ఏం భవిష్యత్తు లేదు, పాడలేదు. తినేవరకే వాడు మోసగించడం అంతే. తిన్న తర్వాత ఎట్టనో నీకు నువ్వే అని తెలిసిపోతాయి. అప్పుడు చేసేది ఏముంది? చాలామంది యవ్వన బిడ్డలను చూస్తున్నాం, తల్లిదండ్రుల మాట వినలేదు, పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు, లేచిపోయి రకరకాల ఆలోచనలతో. తర్వాత పరిస్థితులన్నీ చేతులు దాటిపోయాయి. భర్తలను వదిలేసి వాళ్ళు బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు చూస్తుంటే ఒకే ఒక కారణం, తల్లిదండ్రుల మాట నేను వినింటే ఎంత బాగుండేదని ఎప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి? జీవితం అంతా కుక్కలు చింపిన ఇస్తర్లు అయిన తర్వాతనే అర్థమవుతుంది. కానీ అది వారికి
ఆ క్షణికావేశంలో, ఆ యవనేచ్ఛలలో వారికి ఏమి కనబడదు భవిష్యత్వం. అందుకని అపవాది చేసేది ఏంటంటే, నువ్వు ఎట్టే ముందు సుఖం అనుభవించడం ఆయన, తర్వాత సంగతి తర్వాత. మోసం చేయి, ముందు కడుపు నింపుకో, తర్వాత సంగతి తర్వాత. ఇలాగ ప్రజలను నాడు నేడు ఎప్పుడు వాడు చేస్తున్నటువంటి మోసం అండి అది. అలాగా పాపం చేయున్నట్టు నరుని శోధిస్తాడు అపవాది. నరుడు పాపి అయిన తర్వాత మరలా దేవుని దగ్గరికి వెళ్ళి ఈడే ఏం చేస్తాడు, మళ్ళీ వీడే ఏం చేస్తాడు? ఎందుకంటే దేవుడు కాదనకూడదు, నా కుమారుడు అంటాడు అంతే. నా కుమారుడు అంటే ఎట్లయితాడు నీ కుమారుడు? ఛాన్సే లేదు అంటాడు అంతే. నీ కుమారుడే ఛాన్స్ లేదు. అదేంటి ఎందుకు కాదు? నా ఎందుకు విశ్వాసం ఉంచాడు, విశ్వాసమును బట్టి వాడు నీతిమంతుడు అంటాడు దేవుడు. అట్టెట్టయితాడు అంటాడు అంతే వాడు. అది అతను చేసిన తప్పు మామూలు తప్పు అంటున్నావా? ఎంత పెద్ద తప్పు అనుకుంటున్నావు? అందుకనే వాడిని గూర్చి గ్రంథం శిలువ మరణానికి ముందు పరిస్థితి అది యాక్చువల్గా. ప్రకటన గ్రంథం మనం ఇందాక చదివాం 12వ అధ్యాయంలో. వాని గురించి తెలియజేయబడిన సమాచారం చూడండి. 10వ వచనం. మరి ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలా చెప్పుగా వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన. వావ్! ఇప్పుడు ఎప్పుడు జరిగిండొచ్చు అంటారు ఇదంతా? అర్థమైపోలా. అక్కడ మీకు 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుతున్నప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే అది ఎప్పుడో లోకం పుట్టుకుంది, పరలోకంలో యుద్ధం జరిగింది. పరలోకంలో యుద్ధం జరగటం ఏంటండి బాబు? పరలోకంలో యుద్ధం జరిగితే మనం ఎందుకు పోవడం పరలోకం? చెప్పండి. యుద్ధాలు జరిగే భూమి మీదే యుద్ధాలు తట్టుకోలేక వస్తున్నాం, మళ్ళీ ఆడిపోయి యుద్ధాలేనా? యుద్ధాలు జరిగే లోకానికి మనం ఎందుకు అంటున్నా? అది ఆ విధంగా వర్ణించబడింది. అదొక అలంకార భాష అంటారు దానిని. పరలోకంలో యుద్ధం జరగటం కాదు, అంతకుముందు అంటే యేసు ప్రభు వారు. ఇక్కడ మీకు అర్థమైపోవాలి 10వ వచనంలో చివరి మాటలు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయనంటే, అంతకుముందు ఎవరు దై ఉండెను? అపవాది అయి ఉండెను. ఆ తర్వాత ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు అని అంటే దేవుని యొక్క క్రీస్తు అయిపోయింది ఇప్పుడు అధికారం అని అంటే. ఈ మాట ఎప్పుడు విన్నారు మీరు? ఇప్పుడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం అనుగ్రహించబడింది. ఎప్పుడు మాట్లాడాడు యేసుప్రభు వారు ఇది? శిలువ మరణం తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత మాట్లాడిన మాట. అంటే క్రీస్తు వారి యొక్క శిలువ మరణము ఒక మహాయుద్ధముతో పోల్చబడింది, అపవాదితో ఒక మహాపోరాటంతో పోల్చబడింది. మహాయుద్ధం అది. ఎందుకంటే లోకాధికారి అపవాది. ఎవరమ్మాడు? లోకాధికారి అంటే లోకాన్నంతటినీ, లోక రాజ్యాలన్నింటినీ వాడి వశం చేసుకున్నాడు. వాడి వశం చేసుకుని ఎలా చేసుకున్నాడు? ఎంత బాగా చేసుకున్నాడో దానికోసం ఒకసారి గ్రంథాన్ని చూడండి. మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్తలో 20 ముందు యోహాను సువార్త కూడా చదువుదాంలే. సారీ, లూకా 11:22. రైట్. ఎక్కడి నుంచి చదువుదాం? 21 నుంచి చదువుదాం నాయన. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకుంటున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. ఎవడి బలవంతుడు ఇక్కడ తెలుసా మీకు? నువ్వు దయ్యముల అధిపతి వలన దయ్యాలు నిలగొడుతున్నావు అంటుంటావు. రే, నేను దయ్యాలు నిలగొడతావు ఏంటారు? నేను దయ్యం వల్ల అధిపతి వల్ల దయ్యాలు నిలగొడతావు. సరే, మీ పిల్లలే దయ్యాలు నిలగొడుతున్నారు కదా, ఎవరి వాళ్ళు నిలగొడుతున్నారు చెప్పండి అని అడిగాడు వాళ్ళని. అలా అడిగిన తర్వాత ఇప్పుడు 20 వచనంలో, నేను దేవుని వ్రేలితో అంటే దేవుని అధికారముతో దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు. ఎలా? నిశ్చయంగా దేవుని రాజ్యము మీ మధ్యకి వచ్చింది అని అన్నాడు. నేను వచ్చున్నాను అని అంటే మీ మధ్యకి దేవుని రాజ్యం వచ్చింది. నేను దయ్యములు నిలగొడుతున్నాను అని అంటే దయ్యముల రాజ్యము నుంచి మిమ్మల్ని విడిపించడానికి నేను వచ్చానని భావం చెబుతున్నాడు. అయితే అంతకుముందు ఏం జరిగిందో వివరిస్తున్నాడు ఆయన. ఇప్పుడు చదవండి 21లో. బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణను కాచుకుంటున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండి. ఇప్పుడు బలవంతుడు చెప్పండి ఇక్కడ. ఈ బలవంతుడు ఎవరు అంటున్నా?
తన సొత్తుని భద్రంగా కాచుకుంటూ తన ఆవరణంలో తిరుగుతున్నటువంటి బలవంతుడు ఎవరు? అపవాది. అపవాది మానవ జాతిని అంతటిని పాపంలో పడేసి పాప మరణము వలన వచ్చేటువంటి అధికారాన్ని వాడు కూడగట్టుకొని ప్రతి మనిషిని పాపం చేస్తే పాపం చేసే ప్రతివాడు ఎవరి సంబంధించి చదివామో అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. సో ఆ మొదటి నుంచి కూడా పాపం చేసే ప్రతివాడు ఎవరి సంబంధి అని చదివాము యోహాను పత్రికలో? అపవాది సంబంధి అని. అపవాది సంబంధి వాడు. పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధి. అయితే పాపం చేయని వాడు ఎవడున్న లోకంలో? సో అందరూ పాపం చేసినట్లయితే ఇప్పుడు అందరూ ఎవరి సంబంధులు అయ్యారు? అది జరిగింది అక్కడ. కాబట్టి ఇప్పుడు తన సొత్తుగా ఆలోచన చేశాడు అపవాది. అందుకని తన సొత్తుని భద్రంగా కాచుకుంటున్నాడట. అపవాది తన సొత్తుని భద్రముగా కాచుకుంటాడు. తన ఆయుధములు ధరించి అని అన్నాడు చూడండి. ఆయుధములు ధరించి అంటే వాడు ఆయుధాలు ఏంటండి? వాడికంటూ ఆయుధాలు ఉన్నాయి, తెలుసా మీకు? వాడికంటూ ఆయుధాలు ఉన్నాయి. తర్వాత చదువుదాం 22. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు. ఎవరికంటే బలవంతుడు? అపవాది కంటే బలవంతుడు ఒకడు వచ్చి అతని పైబడి జయించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏమిటంటే అతను నమ్ముకున్న ఆయుధాలన్నిటిని లాగేసుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. లోకం విషయంలో జరిగేదాన్ని చెబుతూనే ఆత్మీయంగా చెబుతున్నాడు ఆయన. యోహాను పత్రికలో యోహాను గారు మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే అంటే లోకంలో ఆల్రెడీ గొప్పోడు ఉన్నాడా లేడా? ఈ లోకంలో ఉన్నోడు ఆల్రెడీ ఉన్నాడు, వాడు లోకంలో గొప్పోడు. కానీ వానికంటే గొప్పోడు మీలో ఉన్నాడు. అంటే లోకంలో గొప్పవాడు బలవంతుడనేవాడు ఒకడు ఉన్నాడు అని అంటే వానికంటే బలవంతుడు ఒక ఆయన ఉన్నాడు. వాడి ఆయుధాలు లాగేసుకొని ఆయన రాజ్యాన్ని పంచిపెట్టేవాడు. ఇందుకు వాడి ఆయుధాలు ఏంటో చెప్పలేదు కదా? తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? మీ శత్రువైన అపవాది ఆయుధాలు తెలియదు మీకు? వాడు ఎంత తెలివైనవాడో తెలుసా? మీ కళ్ళతో మీ వేళ్ళతో మీ కళ్ళే పొడుస్తాడు. చెప్పండి, వాడు ఆయుధాలు. ఎప్పుడన్నా ఆయుధం పెట్టుకొని వచ్చాడా మీ దగ్గరికి అపవాది? ఏదో మీరు అనుకోవడమే కానీ తలచిరు కట్టుకుని తలచిరు కూడా భయపడిపోతారా మీరు? అది దయ్యం తెలచిరు కట్టుకొని వచ్చిందని అంట. తెలచిరులు భయపడిపోతారా? మరి అందరూ ఎంతమంది తెలచిరులు కట్టుకుని తిరుగుతుంటారు? వాళ్ళకి భయపడరే? భ్రమ అదంతా. గజ్జలు కట్టుకున్నా భయమే. పిల్లలకు మాత్రం పసితనం నుంచి గజ్జలు కడతారు. గజ్జల శబ్దానికి భయపడిపోతారు. మనం పిల్లలే ఉన్నారనుకోండి, మీరు ఒక రూమ్లో పడుకొని ఉండగా మీ పిల్లకే గజ్జలు కట్టారనుకోండి, అర్ధరాత్రి లేచేసి అది గల్లు గల్లు మెల్లగా నిద్రలోంచి లేచి నడుచుకుంటూ వచ్చింది అనుకో, ఫస్ట్ మన వాళ్ళు నడుచుతున్నారు అనుకుంటే దయ్యం నడుచుతుంది అనుకుంటారా? కొన్ని ఊర్లలో అర్ధరాత్రి అప్పుడు గల్లు 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 నడుస్తున్నట్టు వినబడుతుందన్నా. నాకు ఎప్పుడు వినబడలేదు అనుకోండి. రకరకాల ఆలోచనలతో దెయ్యం అంటే ఎప్పుడైనా ఆయుధాలు ధరించుకొని వచ్చిందా? వాడి ఆయుధాలు గజ్జలు, వాడి ఆయుధాలు తెల్ల చీరలు, వాడి ఆయుధాలు కూరపళ్ళు, వాడి ఆయుధాలు నిప్పులు, ఇవేనా? ఏడున్నా అనుకున్నారు? అవి మీ దగ్గర ఉన్నాయి. వాడు అందరి దగ్గర పెట్టేసి ఉన్నాడు. వాడిని కరెక్ట్గా చెప్పాలంటే మీ దగ్గర బాంబు కట్టేసి ఉన్నాడు వాడు. ఎప్పుడైనా పేల్చేస్తాడు, చచ్చిపోతావు. ఆ బాంబు మీ దగ్గరే పెట్టాడు. ఏంటి చెప్పండి? వాడికి ఎక్కడున్నాయండి ఆయుధాలు? కానీ ఆయుధాలు ధరించుకొని భద్రంగా కాస్తున్నాడు. అదేంటిదంటే అవి మీ దగ్గర పెట్టేశాడు వాడు. శరీరాశ, నేత్రాశ. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు ఎవడు అన్నాడు. మీరు లోకమును జయించి ఉన్నారు అని చెప్పినప్పుడు లోకములో ఉన్నదంతయు ఏంటిదట? లోకంలో ఉన్నదంతయు అంటే అది ఇదని చెప్పట్లేదు. లోకంలో ఉన్నదంతా మూడు ముక్కలు చెప్పించాడు ఆయన. ఏంటిది? శరీరాశ, నేత్రాశ, ఇవే. లోకంలో ఉన్నదంతా ఇదేనంట. మూడు మాటలు అంతే. ఈ 3 ఆయుధాలే వాడి దగ్గర ఉన్నాయంటున్నాడు. వాడికి ఎక్కడుంది శరీరం? అందుకని మీ దగ్గర దాచిపెట్టేసాడు వాడు. శరీరం ఉన్నోడి దగ్గర దాచిపెట్టేశాడు.
దాచిపెట్టేసి మనల్ని అప్పుడప్పుడు ప్రేరేపించి పాపంలో పడేసావంటే నువ్వు ఎవరు సంబంధం అయిపోతావు? అది వాడికి బాగా తెలుసు. ఇలాగ ప్రజలందరినీ వాడి స్వాధీనంలో పెట్టేసుకున్నాడు. మనుషులందరినీ పాపం చేయించటం, వాడి ఆధీనంలో పెట్టుకోవడం. అందుకనే లోకంలో ఉన్న లోకాన్నంతటినీ మనుషులందరినీ పాపంలో పడేసి మంచి ధైర్యంగా కూర్చుని, అందుకనే లోకాధికారి, లోకాన్ని సృజించిన వాడు, మానవజాతి సృష్టికర్తగా ఉన్నటువంటి యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చాడు. ఏందా ఇప్పుడు వచ్చిన మొత్తం అంతా నా చేతిలో. ఎంత ధైర్యంగా మాట్లాడగలిగాడంటే ఏందనుకుంటున్నారు? ఏమన్నా ఏ చేతగానోడు మాట్లాడగలడా మాట? లోకాధికారం అంతా నా చేతిలో ఉంది. నువ్వేటి సంపాదించావురా అని అడగలేదు యేసుప్రభువు వారు. ఎందుకంటే వాడు ఎటు సంపాదించాడు ఈయనకి బాగా తెలుసు. వాడి ఆయుధాలన్నీ ఆ రోజే లాగేశాడు తెలుసా? శరీరాన్ని ధరించుకున్న ప్రతి వ్యక్తి శరీరాశ, నేత్రాశ, జీవోపుడంబం అనే వాటికి పడిపోతాడు అనుకున్నాడు అపవాది. ఆ మూడింటిని అక్కడ రెచ్చగొట్టాడు శోధన కొండ మీద యేసుప్రభువు వారు. వాడి చేత కాలేదు. అప్పుడే లాగేశాడు. అందుకే చెప్పాడు, ఆ శోధన కొండ మీద ఆయన ఈ మాటలు మాట్లాడేటప్పటికి ఆల్రెడీ 4 రోజులు శోధన కొండ మీద ఉన్నాడు. వచ్చి చెప్పాడు, నేను దేవుని కుమారుడిని కనుక నేను దేవుని అధికారముతో, దేవుని వేలతో దయ్యాలు నిలగొడుతున్నట్లయితే దేవుని రాజ్యం మీ మధ్యకి వచ్చింది, మీ మధ్యనే ఉంది అని ఎందుకు అన్నాడంటే అప్పటికి వాడి ఆయుధాలను ఆయన లాగేశాడు. అంటే వాడి దగ్గర ఉన్నటువంటి వాడి కుయుక్తి, తంత్రాలు, మోసాలు అన్నీ కూడా యేసుప్రభు వారి దగ్గర పని చేయలే. ఇప్పుడు లోకాధికారాన్ని అంతటిని అక్కడి నుంచి విడిపించడం అంటే అంత చిన్న విషయమా? అక్కడ నుంచి వాడి దగ్గర నుంచి విడిపించడం అంటే, అందుకనే వాడు లోకాధికారి. పాపం చేయించే పాపానికి అధికారిగా ఉన్నాడు, వాడు మరణానికి అధికారిగా ఉన్నాడు. అందుకనే మనుషులందరిలో ఏం పుట్టించాడు? మనుషులందరికీ మరణ భయం. ఏమండి, పుట్టేటప్పుడు భయం లేకుండా పుట్టాం, చచ్చేటప్పుడు ఎందుకండి భయం మనకే? మనుషులందరికీ భయం ఎందుకు? భయం ఎందుకంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఏమండి, 25 కిలోమీటర్లు అండి బాలాజీ నుంచి ఇక్కడికి. భయపడుతూ వచ్చానా? ధైర్యంగా వచ్చానా? ధైర్యంగానే వచ్చానా? ఎందుకు ధైర్యంగా వచ్చామో? నేను ఖచ్చితంగా ఆడికి పోతాను, శ్రీరామ్ నగర్కి సంఘానికి నేను వెళ్ళగలననే ధైర్యంతో వచ్చాను. చచ్చిపోతాను అనుకుంటే, మేము చనిపోతే నా దేవునితో సహవాసం చేయడానికి, నా దేవునితో ఉండడానికి వెళ్ళిపోతానన్న ధైర్యం నీకుంటే చావుకు భయపడతావా? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? దినమంతా సుమారుగా 3-4 గంటలు వాక్యం వినేద్దామని వచ్చారు కదా. మనసును బాగా స్థిమితం చేసుకుని వచ్చారా? ఎవరితో సహవాసం చేయడానికి? దేవునితో సహవాసం ఇష్టంగానే వచ్చారు కదా. ఇంతే, ఈ దేహాన్ని వదిలిపెడితే నేను ఆడిపోయి ఉంటా. దేవుని సహవాసంలో ఉంటే నాకు అంతకన్నా భాగ్యం ఏముంది అనుకునేవాడు చావుకి ఎందుకు భయపడతాడు చెప్పండి? కానీ ఎవడు కూడా నేను దేవుని దగ్గరికి పోతానన్న నమ్మకం ఎవడికి లేదు కాబట్టి వాడికి ఏముంటుంది? మరణ భయం. అర్థమైందా? మరణ భయం నీకు ఎందుకు? మరణం తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు కనుక. దేవుని పిల్లలకి తెలుసు తాము దేవుని యొద్దకి వెళ్తారని, దేవుని యొద్ద ఉండగలమని. అందుకని మనుషుల్లో ఉన్న ఈ మరణ భయమును, అపవాది క్రియలను గూర్చి మనం ఆలోచన చేస్తున్నట్లయితే, వాడు ఆయుధాలను ధరించిన వాడై వాడి సొత్తును భద్రంగా కాచుకుంటున్నాడు. వాడు బలవంతుడట, లోకాధికారట, సర్వలోకాన్ని మోసపుచ్చిన వాడట, మరణం యొక్క అధికారము కలిగినటువంటి వాడట. అలాంటి వానిని క్రీస్తు ప్రభు వారి యొక్క మరణముతోనే ఓడించడానికి వచ్చాడు, నాశనం చేయడానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము, నేను ఎందుకు చెప్తున్నా, నిర్దిష్టమైన పని అంటే అది చాలా ఖచ్చితమైనది మరియు ఆయన మాత్రమే చేయగలిగిన పని. ఇంకెవ్వరూ కూడా ఆ పనిని చేయలేరు. ఎవరిని? అపవాదిని, వాని క్రియలను లయపరచటము మరియు మనుషుల్లో ఉన్నటువంటి మరణ భయాన్ని తీసేయటం అనేది ఆయన మాత్రమే చేయగలడు. నిర్దిష్టమైన పని కొరకు వచ్చాడు యేసు ప్రభు వారు. ఆయన వచ్చినటువంటి పని చిన్న పని కాదు. అందుకనే శిలువ మరణం విషయంలో ఆయన మరణముతో అపవాది యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏమైపోతాయి? లయమైపోతాయి. అప్పటి వరకు తిరుగులేదు వాడికి.
వాడి రాజ్యం తప్ప మరొక రాజ్యం భూమి మీద లేదు. దేవుని రాజ్యముగా పిలువబడుతున్న ఇశ్రాయేల్ ప్రజలను కూడా పూర్తిగా వాడి వశాన చేసుకున్నాడు. అర్థమవుతుందా? వాడి వశాన చేసుకున్నాడు. వాడి అధికారం క్రింద ఉన్నారు. అందుకనే పాపం చేసిన ప్రతి వ్యక్తిపై మరణం అనేది రుద్దబడింది. మరణ భయం మనిషినికి వచ్చేసిన పాపం చేసిన ప్రతి వానిలో ఏముంటుంది? ఖచ్చితంగా భయం. పాపం చేసిన ఎవడైనా ధైర్యంగా ఉండగలడా? ఎవడైనా ధైర్యంగా ఉండగలడా? ఉండలేడండి. వాడికి తెలియకుండానే వాడిని భయం వెంటాడుతూ ఉంటుంది వాడికి, తెలుసండి. ఎందుకంటే అక్కడ నుంచి పాపం చేసినప్పటి నుంచి అక్కడ చచ్చిపోయే వరకు ఎంతో చేస్తాడు? భయం, భయం, భయం. ఇది తీసేయడానికి యేసుప్రభు వారు శిలువలో చనిపోవలసి ఉంది. ఎందుకంటే ప్రియులారా, మనుషులకి పాపముతో, అపవాదితో, లోకముతో సహవాసం ఉంది, దేవునితో సహవాసం లేదు. అందుకనే యేసుప్రభు వారి యొక్క మరణము దేవునితో మనుషుల్ని సహవాసము చేయడం కోసం, దేవునితో మనుషుల్ని సహవాసం చేయడం కోసం ఉద్దేశించబడింది. అందుకని ఒకసారి మీరు గ్రంథాన్ని తెరిచి చదవగలిగితే రోమపత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. చూడండి, మనం అందరం ఏమై ఉంటిమట? శత్రువులమై ఉండి. ఎవరికి? దేవునికి మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై, పరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిశ్చయముగా రక్షించబడిన వారం అని అన్నాడు. చాలు నాయన. ఆయన మరణము ద్వారా మనం దేవునితో ఏమయ్యామో అంటే అర్థం ఏంటండి? యేసు ప్రభు వారి మరణంతో మానవ జాతి దేవునితో ఏం చేయబడింది? సమాధానపరచబడింది. చాలా స్పెసిఫిక్గా చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన మరణము ద్వారా. ఒకవేళ ఆయన మరణించకపోతే నీకు దేవునితో సహవాసం లేదు. మరేడా? ప్రేతల గుంపులో ఉంటావు. అంటే ఎక్కడ? పాతాళంలో. నీ సహవాసం పాతాళంలో ఉంటుంది దేహాన్ని విడిస్తే. కానీ దేహాన్ని విడిస్తే దేవునితో సహవాసం. భూమి మీద ఉండగానే లోకముతో నీకు సహవాసం, కానీ భూమి మీద ఉండగానే దేవునితో సహవాసం ఎక్కడది? క్రీస్తు ప్రభు వారి యొక్క మరణముతో, ఆయన రక్తముతో సంపాదించబడిన సంఘంలో. అక్కడ నీకు దేవుని సహవాసం, దైవత్వంతో సహవాసం. నువ్వు దేవునితో సహవాసం చేస్తావు, దేవుని కుమారుడుగా యేసు ప్రభు వారితో. అందుకని చెప్పాడు ఆయన, మన ప్రభువును, మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటాడు. ఇప్పుడు తన కుమారునితో సహవాసానికి మనల్ని పిలిచింది ఎవరు? దేవుడు. వాస్తవానికి ఆ సహవాస మార్గాన్ని ఏర్పరిచింది ఎవరు? యేసు ప్రభు వారి యొక్క మరణం. చూడండి, అపవాది క్రియలను లయపరచడానికి, అపవాదిని నశింపజేయటం క్రీస్తు మరణంతోనే. మానవ జాతిలో మరణ భయమును తీసేయడము క్రీస్తు మరణంతోనే. ఇప్పుడు దేవునికి శత్రువులైన మనుషులు దేవునితో సమాధానపరచడము క్రీస్తు మరణంతోనే. ఇన్ని కార్యక్రమాలు జరగవలసి ఉంది, ఇన్ని కార్యక్రమాలు జరగాల్సి ఉంది. ఇంకా ఒక కార్యక్రమం ఉంది, అది కూడా చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం అనే కాడి క్రింద నుంచి మనం విడిపించబడాలి. చదువుతాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4 నుంచి చదువుతున్నాము. చూడండి ఒకసారి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అన్నాడు. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని
విడిపించటం కొరకు 4:4 గలతీ. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులం కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విడిపించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడ. ఇక్కడ మనుషుల్ని ఏం చేయాలనుకున్నాడు ఆయన? ధర్మశాస్త్రము నుంచి విడిపించాలి. ఏమి ధర్మశాస్త్రం చెడ్డదా? ఏమండి, ధర్మశాస్త్రం చెడ్డదా? మంచిదా చెడ్డదా ధర్మశాస్త్రం? ఎవరికి తెలీదా? ధర్మశాస్త్రం అంటే మీ మనసులో ఒక మంచి ఉన్నతమైన స్థానం ఉండాలి. అర్థమైందా లేదా? ధర్మశాస్త్రం అంటే గుర్తుపెట్టుకోండి. ఈసారైనా, నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పాను ఆ సంగతులు. మర్చిపోతారు మీరు అందరూ. ఇటు మర్చిపోతే పరలోకం రారు మీరు. పెద్ద సమస్య అది. మర్చిపోతే పరలోకం రారు. ఎందుకంటే వాక్యంతోనే కదా మనం బ్రతుకుతాం. రైట్ నాన్న, చదువుదాం. ధర్మశాస్త్రం అంటేనే మీ మైండ్లో మెదలాల్సినటువంటి గౌరవప్రదమైనటువంటి లక్షణాలు. రోమపత్రిక 7వ అధ్యాయానికి రండి. 12వ వచనం. బాగా నోట్ చేయండి. ధర్మశాస్త్రం ఎలాంటిదట? పరిశుద్ధమైంది అన్నాడు. రైట్. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు. మళ్ళా ధర్మశాస్త్రం ఏమైందట? నీతి గలదియు. మళ్ళా ధర్మశాస్త్రం ఏమైందట? ఉత్తమమైనదియు నై ఉంది అన్నాడు. ఇంకేమన్నాడు? 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. 16వ వచనం. నేను చేసిన ఇలా ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని ఒప్పుకుంటున్నాము. ధర్మశాస్త్రం చెప్పండి ఇప్పుడు ఏమి క్యారెక్టర్ కలిగింది? పరిశుద్ధమైంది, నీతి కలిగింది, ఉత్తమమైంది, ఆత్మ సంబంధమైంది, శ్రేష్టమైంది. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం కాడి నుంచి ఎందుకు విడగొట్టాలి? ఎందుకు విడిపించాలి? ఇదంతా లోతుగా ఉన్నటువంటి విషయమే. 2వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 2:19. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడయుండి అన్నాడు. చూడండి ఏం క్యారెక్టర్ ఆ ధర్మశాస్త్రం అంటే? జ్ఞాన సత్య స్వరూపము కలిగిన. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఇంత మంచి క్యారెక్టర్ ఉండిన ధర్మశాస్త్రం నుంచి జనాన్ని విడిపించాలా? విడిపించాల్సిన అవసరం ఉందా? ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది, నీతి కలిగింది, ఉత్తమమైంది, శ్రేష్టమైంది, పరిశుద్ధమైంది, జ్ఞానసత్య స్వరూపం కలిగింది. ఇంత శ్రేష్టమైనటువంటి ధర్మశాస్త్రం నుంచి వీరిని విడిపించాల్సిన అవసరం ఏమి? ఎందుకు విడిపించాలి అని అంటే, వాస్తవానికి ధర్మశాస్త్రం యొక్క రూల్ తెలియాలి. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తెలుసండి? పాపమునకు శిక్ష వేస్తుంది. అది చాలా గొప్పది ధర్మశాస్త్రం. నువ్వు దాన్ని అనుసరించి బ్రతికితే చాలా గొప్పగా ఉండగలవు ధర్మశాస్త్ర సంబంధాల కోసం. కానీ దాన్ని అనుసరించగలిగారా అంటే ఒక్కడు కూడా దాన్ని సంపూర్ణంగా అనుసరించలేదు, పరిపూర్ణంగా గైకొనలేకపోయారు. అంచేత ధర్మశాస్త్రమును సంపూర్ణంగా గైకొనలేకపోతే ఏమవుతుందో తెలుసండి? తెలుసా? తెలీదా? యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల అన్నిటి విషయంలో, ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును అన్నాడు. అర్థమైందా? ఇదేం అన్యాయంగా లేదా? ఇది అన్యాయం అనిపించలేదా? ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. 10 ఆజ్ఞలు ఇచ్చి అన్నిటిని గైకొని ఒక్క దాంట్లో తప్పిపోయాడంట. ఆ ఒక్కదాని కోసం క్షమించలేడా? 9 బాగానే ఉన్నాడు కదా.
అప్పుడప్పుడు ఒక్కో మనిషిని చూస్తుంటాం మనం, కొంతమందిని చూసేసి ఆ దుర్మార్గ పనులన్నిటి కోసం నువ్వు కోపం పెట్టుకోకపోతే మంచి పనుల కోసం కూడా ప్రేమించవచ్చు కదా అని అంటాము. నిజమేనండి, అప్పుడప్పుడు మన మాట నుంచి వచ్చేది. కానీ ధర్మశాస్త్రం ఎలాంటిదట, నువ్వు 10 ఆజ్ఞలు అంతయు గైకొని ఒక్కదాని విషయంలో తొలగిపోయినా, ఆజ్ఞలాంటి విషయంలో తొలగిపోయినట్టే. ఇది అన్యాయంగా ఉందా, న్యాయంగా ఉందా మీకు? నిజంగా చెప్పండి, న్యాయమా అన్యాయమా? ఒకదాంట్లో తొలగిపోతే 10 పోయినట్టేనని చేయడం కరెక్టేనా? ఎందుకు అలా చెప్పాడంటే 10 ఆజ్ఞలన్నీ కూడా ఒక్క ఆజ్ఞతోనే ముడిపెట్టుబడి ఉంటాయి. ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా, ఒకదానికొకటి దూరంగా ఉండవు, వేరుగా ఉండవు. ఈ 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలను అర్థం చేయడానికి కోసమే 2 ఆజ్ఞలుగా విడగొట్టి చెప్పేశాడు యేసుప్రభు వారు. ఆజ్ఞలో ప్రధానమైనది ఏంటయ్యా అని అడిగితే, ఆజ్ఞలా ఒకటి నీ దేవుడిని యెహోవాను ప్రేమించు అన్నది మొదటిది, ప్రధానమైంది అన్నాడు. రెండవది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, ఇది కూడా దాని లాంటిది అని అన్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని గైకొని దేవుని ప్రేమిస్తున్నాను అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటమేగా. ఆయన ఆజ్ఞలో ఏముంది, నీ సహోదరుని ప్రేమించరా అన్నాడు. కాబట్టి మొత్తం ఎక్కడికి తీసుకొచ్చింది, ఒక ఆజ్ఞని తీసుకొచ్చింది. ఇప్పుడు ఏం చేయగలవు నువ్వు నీ సహోదరునికి? ఆజ్ఞలన్నీ కూడా నువ్వు దేవుని ప్రేమించేవాడైతే దేవుడు చెప్పిన నీ సహోదరుని విషయంలో ఉండు, అయిపోయా. పరిపూర్ణంగా నువ్వు తప్పు చేయడానికి ఎక్కడ అవకాశం? నీ సహోదరుని విషయంలో దుర్భాషలాడటానికి ఉందా, కోపపడటానికి ఉందా, ద్వేషం పెట్టుకోవడానికి ఉందా, పగ పెట్టుకోవడానికి ఉందా, మోసం చేయడానికి ఉందా, అన్యాయం చేయడానికి ఉందా, వ్యభిచారం చేయడానికి ఎక్కడుంది చెప్పు? పూర్తిగా నీ సహోదరుని నువ్వు ప్రేమించు అనే దేవుని ఒక్క ఆజ్ఞతో నీ సహోదరుని కోసం నువ్వు చేసే ఏ పాపము నువ్వు చేయలేవు. కానీ నేను దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పి, దేవుని ఎందుకు భక్తి కలిగి ఉన్నానని చెప్పేసి, దేవుని విశ్వాసం కలిగి ఉన్నానని చెప్పేసి నీ సహోదరుని మోసం చేసి వస్తువే, అయిపోయా. ఆయన నువ్వు 10 ఆజ్ఞలు, ఒక ఆజ్ఞ తప్పిపోతే 10 ఆజ్ఞలను తప్పిపోయినట్టే ఎంత కఠినంగా ఉందో, ఒరే నేను చెప్పింది నీకు ఒక ఆజ్ఞ రా అని చెప్తున్నాడు ఆయన. ఈ ఒక్క ఆజ్ఞ నువ్వు కరెక్ట్గా గైకున్నావు అనుకో, నా ఆజ్ఞలన్నిటి నేను దానికి సంబంధించి దీవెనలన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. కానీ ఎవరైనా చేయగలిగారంటే ఒక్కడు కూడా చేయలేకపోయాడు. పెద్ద ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. అందుకని అది ఇశ్రాయేలీయులకు ఎలా మారిపోయిందంటే మోయలేనంత కాడిగా మారిపోయిందండి. ఒకడంటే ఒక్క నీతిమంతుడు కాలేదు, పైగా ఆ నిబంధనను మీరటం అలవాటు చేసుకున్నారంటే మనుషులు పూర్తిగా మీరడానికి అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడని దాని ప్రకారం బ్రతకొచ్చు కదా. మళ్ళీ వేరే దేవుళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఇశ్రాయేలీయులకి? ఎందుకంటే ఈ నిబంధనలు, ధర్మశాస్త్ర నిబంధనలు, నీ దేవుడిని యెహోవాను నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండాలి. మరి వేరే దేవుళ్ళని పెట్టుకుంటే ఆ దేవుళ్ళు ఇవన్నీ చెప్పరుగా వీళ్ళకి? చెప్తారా? ఇప్పుడు దూడం చేసుకున్నారు, దూడే మాట్లాడుతుందా? దూడేమో నిబంధన ఇచ్చిందా? దూడేమన్నా ఆజ్ఞలు ఇచ్చిందా? ఏమైనా మాట్లాడుతుందా? ఏమీ లేదు కదా. తప్పు చేసే మనిషి తప్పు మార్గాన్ని వెతుక్కుంటాడు. అందుచేత ఇశ్రాయేలీయులు కూడా నిజ దేవుణ్ణి, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి వీళ్ళు వదిలిపెట్టి విగ్రహారాధికులైపోవడానికి కారణం ఏంటంటే అక్కడైతే ఏ నియమ నిబంధనలు లేవని. అలాగ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అతిక్రమించి దేవుని దృష్టిలో దోషులయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా అపవాది యొక్క కుట్రనే. ఎందుకంటే ధర్మశాస్త్రము నీతి కలిగింది, ఆత్మ సంబంధమైన అన్నీ ఉన్నాయి దాంట్లో. నువ్వు దాంట్లో గైకొనకుండా చేస్తే చాలు, నువ్వేమైపోతావు? పాప అయిపోతావు. సో నెక్స్ట్ ఏంటనమాట, పాప అయిపోయావు అని అంటే దేవుని నీతి నీకు అర్థించదు. సో నెక్స్ట్ ఏంటి మరి? మరణం. నా సంబంధి అయిపోతావు. ఇప్పుడు ధర్మశాస్త్రం కలిగినోడు లేదు, ధర్మశాస్త్రం లేనివాడు వ్యత్యాసం లేదు. అందరూ కలిసి ఏమయ్యారు? ఇప్పుడు అపవాది సంబంధులు అయ్యారు. అందుకని వాని క్రియలను అన్నిటినీ పూర్తిగా యేసుప్రభు వారు లయపరిచారు. అందుకనే ధర్మశాస్త్రం అనే కాడి క్రింద ఉన్న వారిని కూడా విడిపించాలంటే ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, దాన్ని అందరూ అతిక్రమించారు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఉన్నంతకాలం వీళ్ళు ఎప్పుడూ నీతిమంతులయ్యే అవకాశము లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నీతిమంతులు వీళ్ళొక్కలే కాదు, ఇప్పుడు వీళ్ళతోనే ఈ కాలం అంతా వృధా చేసుకుంటేలాగా. కాబట్టి ఇప్పుడు సర్వలోకంలో మనుషులందరూ కూడా తనకు పిల్లలుగా అంగీకరించదలిచాడు.
కోర్స్ దేవుడు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని తీర్పు తీర్చాడు, ధర్మశాస్త్రం కలిగిన వారికి, ధర్మశాస్త్రం అతిక్రమించిన వారికి ధర్మశాస్త్రం బట్టి తీర్పు తీర్చాడు. అది ఎలాగ ఉండని, ఇశ్రాయేలీలతో సంబంధం కలిగినప్పుడు వీళ్ళ కోసం, కానీ అన్యులు ఉన్నారు, అన్యులను కూడా దేవుడు అంగీకరించాడా, అంగీకరించలేదా? అంగీకరించాడు. ఎవరైతే నీతి నియమాలను అనుసరించి బ్రతికారో వాళ్ళని అంగీకరించాడు. అది ఆ కాలానికి సంబంధించింది. కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత అలా లేదు. అది ప్రతి మనుషుడు క్రీస్తుని అంగీకరించి తీరాల్సిందే. అందుకనే ఈ బాధ్యత క్రీస్తుని ధరించిన ప్రతివాడికి దేవుడు ఇచ్చేశాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తుని ప్రకటించి తీరాల్సిందే అని. ఏది ఏమైనా ఇప్పుడు కొత్త నిబంధన, క్రీస్తుని గూర్చిన సువార్త చెప్పాలంటే నువ్వు కొత్త నిబంధన సంబంధి ఉండాలి. కొత్త నిబంధన రావాలంటే పాత నిబంధన పోవాలా. పాత నిబంధన పోవాలనంటే మనుషులు పాటించలేంత కష్టమైన దాన్ని ఇచ్చేసి, ఇప్పుడు ఇజ్రాయేల్ పాటించారా? ఎవడన్నా పాటించలేదా? ఒక్కడంటే ఒక్కడు కూడా దాన్ని పూర్తిగా పాటించలేదు. అంటే దీన్ని బట్టి మనుషులకు ఏమర్థమవుతుంది? మనం పాటించలేని దానిని దేవుడు ఇచ్చాడు. అందుకని అది మనకు భారమైన కాడి, మనం మోయలేనిది. పైగా మనం మోయలేనిది మన మీద పెట్టి, మోయలేకపోతే మనకు శిక్ష వేస్తున్నాడే. సో ఇప్పుడు ఎవరు అన్యాయస్తులు? దేవుడు అన్యాయస్తుడు. నిజంగా దేవుడు అదే చేశాడా? అది చేయలేదు అని రుజువు చేయాలి. ఎవరు? యేసుప్రభు వారు. అందుకని ఆయన చెప్పాడు, ధర్మశాస్త్రమునైన ప్రవక్తల వచనములైన కొట్టివేటుకు నేను రాలేదు, నెరవేర్చుటికే వచ్చాను అన్నాడు. ఎందుకు నెరవేర్చాలి? ఈయన ఎవడు నెరవేర్చకుండా అందరూ దోషులైపోయారు. అయితే కొత్త నిబంధన చేయాలంటే పాత నిబంధన అన్నది ధర్మశాస్త్ర నిబంధన నెరవేర్చబడాలి. నెరవేర్చకుండా దీన్ని కొట్టివేయడం కుదరదు. అయితే దీన్ని నెరవేర్చాలి అని అంటే ఇందులో ఏముంది? అందుకనే సంపూర్ణంగా అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. సంపూర్ణంగా మానవ మాతృడైపోయాడు. నిజంగా మానవ మాతృడైన వాడు మనసు నిలిపితే ధర్మశాస్త్రాన్ని పాటించలేడా? పాటించగలడా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేడా? మనుషుడు మనసు నిలిపితే నెరవేర్చలేడు అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకని నెరవేర్చిన వాడు ఉన్నాడు, శరీరధారి. ఎవరు? ఒకవేళ యేసు ప్రభు వారు కూడా దాన్ని నెరవేర్చలేకపోయి ఉంటే నిజంగా దేవుడు ఏమై ఉండేవాడు? అన్యాయస్తుడు ఉండేవాడు. ఎందుకంటే మనుషులు మోయలేని దానిని మోపి, దాన్ని మోయలేనప్పుడు ఆజ్ఞ నెరవేర్చలేనప్పుడు వారిపై శిక్ష వేయడం అన్యాయం కదా. ఇప్పుడు మీరు 10 కిలోలు నీ పిల్లలు మోయగలరు, 10 కిలోలు మోయగలదని 10 కిలోలు ఇస్తావా? 40 కిలో పెట్టి మోయరా అని అంటావా? ఒకవేళ మోయడానికి ఇచ్చావు, వాడు మోయలేక కింద పడ్డాడు, నీది ఒక బతుకేనని చెప్పేసి ఆయన జావ కొట్టేసావు అనుకో, చూసే వాళ్ళకి కూడా ఎలా ఉంటుందండి? మూర్ఖుడా, నువ్వు మోసుకొని చావచ్చు కదా. వాడి మీద వాడు మోయలేని బరువు మోసేసి, వాడు ఎంత మోయగలడు? 5 కిలోలు మోయడమే ఎక్కువ, 30 కిలోలు 40 కిలోలు పెట్టేసి వాడి మీద తిట్టేస్తారు కదా. అలాగే దేవుడు ఏమన్నా అన్యాయం చేశాడా? దేవుడు అన్యాయస్తుడు కాడు, న్యాయవంతుడని క్రీస్తు ప్రభు వారు రుజువు చేశారు. అదేవిధంగా కొత్త నిబంధన చేసి ధర్మశాస్త్రం అనే కాడి నుంచి విడిపించడం కోసం యేసు ప్రభు వారు ధర్మశాస్త్రముకు లోబడ్డాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఇప్పుడు లోబడటము నెరవేర్చడం అనేది ఒక ఎత్తు అయితే, దీనికి ఆల్రెడీ బానిసలైన వారిని విడిపించాలంటే ఆల్రెడీ ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఏమై ఉంటాడో తెలుసా మీకు? ధర్మశాస్త్రము సంబంధమైన ఆజ్ఞలు అతిక్రమించిన వాడు ఏమై ఉంటాడు? ఆల్రెడీ చచ్చిపోయి ఉంటాడు. అర్థం ఏంటి? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఆజ్ఞ అతిక్రమము పాపం వల్ల వచ్చి జీతం అయిపోయింది. అందరూ మరణపాత్రులే. అందుకనే ఈ స్థానంలో కూడా ఆల్రెడీ పాపముల చేత చచ్చినటువంటి మనుషులని విడిపించడానికి కూడా దేవుని న్యాయమైన చట్ట ప్రకారంగా పాపము జీతం మరణం ఉంది కదా, ఆ మరణాన్ని కూడా ఆయన అనుభవించాలి. అందుకనే ధర్మశాస్త్రము నెరవేర్చడంలో కూడా క్రీస్తు మరణం అవసరత ఉంది. ఇంకా చెప్తాను తర్వాత ధర్మశాస్త్రం సంబంధించింది. టైం చాలా అయిపోయింది, భోజనానికి వెళ్ళండి. సో ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమేమి చేశాడండి? దేనికోసం క్రీస్తు వారి మరణం ఉద్దేశించబడింది? నేను ఒక పాయింటే చెప్పా, నిర్దిష్టమైన పని కొరకు క్రీస్తు మరణం ఉద్దేశించబడిందని. అది నెంబర్ 1 ఏం చెప్పాను? అపవాది క్రియలని లయపరచటానికి, అపవాదిని తన మరణం ద్వారా నశింపజేయటానికి 2. మూడవది మరణ భయం నుంచి మనుషుల్ని విడిపించటం కొరకు. అదేనా చూసింది. అందులో 4వది మనం చూసింది ఏంటంటే
దేవునికి శత్రువులైన మనుషుల్ని దేవునితో సమాధానపరచడం కొరకు. ఐదవది ధర్మశాస్త్రం నుండి విడిపించటంలో కూడా క్రీస్తు మరణం యొక్క అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇలాగా అంటే కొన్ని నిర్దిష్టమైనటువంటి ఈ పనులు ఆయన మాత్రమే చేయగలడు, ఇంకెవరు చేయలేరు. ధర్మశాస్త్రం చాలా కాలం అవకాశం ఇచ్చాడు, ఎవడు దాన్ని పాటించిన వాడు లేడు. ఆయన ఒక్కడే చేయగలిగాడు ఆ పని. దేవునితో మనిషిని సమాధానపరచగలిగిన శక్తి, ఆ పరిశుద్ధత ఎవరికి ఉంది? యేసుప్రభువు వారికి ఒక్కడికే ఉంది. ఆయన ఒక్కడే ఆ పని చేయగలడు. అపవాదిని, లోకాధికారాన్ని ఎదుర్కోవాలనంటే వాని దగ్గర ఉన్న ఆయుధాలను లాగేసుకోగలిగిన వాడికంటే బలవంతుడు యేసుప్రభువు వారు ఒక్కడే. అర్థమవుతుందండి? అందుకని యేసుప్రభువు వారి యొక్క మరణం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాల కొరకు ఉద్దేశించబడింది, ఆషామాషిగా ఉద్దేశించబడింది కాదు. ఏదో ఈరోజు పండుగ చేసుకున్నంతగా, క్రైస్తవులు గుడికి వెళ్ళి వచ్చినంత సులువుగా ఉద్దేశించబడింది కాదు క్రీస్తుప్రభువు వారి యొక్క శిలువ మరణం. నేను మీకు చెప్పింది ఒక పాయింటే, కానీ 11 పాయింట్లు ఉన్నాయి ఇందులో. ఒక్క పాయింట్లో 4 పాయింట్లు చెప్పాను, 5 పాయింట్లు చెప్పాను. ఓపిక చేసుకొని రాత్రి 8 గంటల వరకు శ్రద్ధగా వినడానికి సిద్ధపడండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి, ఉదయకాలం నుంచినైనా మధ్యాహ్నం 12 గంటల నుంచినైనా నీ మాటలు వినగలిగే మహాభాగ్యాన్ని తండ్రి, నీ సన్నిధిలో నీ సహవాసం అనుభవించగలిగిన ధన్యతనిచ్చినందుకు స్తోత్రాలు నాయన. మా ప్రభువైన క్రీస్తు మరణం ప్రవచించబడిందని, జగదుత్పత్తికి ముందుగా నిర్ణయించబడిందని నాయన, ఒక నిర్దిష్టమైన పని కొరకు క్రీస్తు మరణం ఉద్దేశించబడిందని, ఆ మరణంతో ముడిపెట్టబడిన కొన్ని కార్యక్రమాలని నాయన నిబిడలక మేమందరము ఆలోచన చేయగలిగాం. ఏ మాట కూడా నాయన నిష్ప్రయోజనంగా మరలక మా జీవితాల్లో నైనా గొప్ప ఫలాన్ని తీసుకొచ్చేదిగా ఉన్నట్లు సహాయం చేయండి. వీని విడిచిపెట్టకుండా తండ్రి, అందున్న జ్ఞానమును హృదయమందుంచుకొని నీ బిడ్డలు వర్ధిల్లడానికి దయతో జ్ఞాపకం చేసుకుని జ్ఞానం ఇచ్చి నడిపించండి. సమస్త విధముల మహిమ ఘనత నీకు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి.